ఆయన చనిపోయారు నిన్న. ప్రకాష్ గంటెల గారని చనిపోయారు అన్న. క్యాన్సర్ వల్ల కాదు, ఆయనకి దగ్గర దగ్గర 33 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఇప్పటికీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చి, కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంది. ఆయన చెప్తున్నాడు, అన్నీ బాగుంటే ఎవరైనా ఆనందంగానే ఉంటాడు, అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా ఆనందంగానే ఉంటారు. కానీ నీ జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉన్నా ప్రభువును బట్టి ఆనందంగా ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు. అలా ఉండగలగాలంటే నిజమైన ప్రార్థన నీలో ఉండాలి. హల్లెలూయా. మంచిది. నేను ఆ తర్వాత గుణం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సంతోషం గురించి నేను ముగించాను. తర్వాత గుణం గురించి నేను మాట్లాడతాను. గలతీ 5:22 మనం చూస్తే కనుక ఆత్మఫలం ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము. ఏంటిదంటే అండి, ఇప్పుడు 3వ గుణం ఏంటిదంటే సమాధానం. సమాధానం రాత్రి నేను మాట్లాడబోతున్న ఆ గుణము, దాని లోతు ఏంటంటే సమాధానం అనే విషయం మీద మాట్లాడుతున్నా. చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడూ కూడా క్రైస్తవుడికి లోక పద్ధతి, లోక విధానం, లోక సూక్తి, యుక్తి ప్రామాణికం కాదు. అందరూ ఇలాగే చేస్తున్నారు, అందరూ ఇలాగే ఉన్నారు, లోకంలో ఇలాగే ఉన్నారు అని లోకము మనకి మాదిరి కాదు, లోకం మనకి ప్రామాణికం కాదు. ఈ 66 గ్రంథాలు రాపించి క్రైస్తవుడు ఎలా జీవిస్తే ఆయన ఇష్టపడతాడో, దేవుడు ఉన్నాడు అని భయపడేవాడు ఎలాగ జీవించాలో, ఎలా జీవిస్తే ఆయన దగ్గర ఫలము దక్కిద్దో, ఎలా జీవిస్తే ఆయన దగ్గర మేలు దక్కిద్దో ఆయన రాసి ఇచ్చాడు. దీన్ని ఇచ్చిన తర్వాత, దీన్ని చదువుతున్న తర్వాత, దీన్ని వింటున్న తర్వాత, దీన్ని పాటించకుండా నువ్వు మరొక దాన్ని పాటించి నేను దేవుని బిడ్డని చెప్పుకున్నా, దేవుడు నువ్వు తన బిడ్డవని చెప్పుకుంటే ఇష్టపడ్డు. అరే అరే రే బాగా కాసేపు చదువుదు కానీ స్తోత్రం చెప్పు. సో నువ్వు దీన్ని పాటించాలి. నువ్వేదన్నా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, జీవితంలో ఏ అంశం గురించైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు దీనిని బేస్ చేసుకుని మాట్లాడాలి. అప్పుడు నువ్వు దేవుని చిత్తం చేస్తున్న వాడిగా ఉంటావు. దీన్ని బేస్ చేసుకుని కాకుండా మరి దేన్నైనా బేస్ చేసుకుని మాట్లాడినప్పుడు నువ్వు దేవుని చిత్తమును వెంబడించిన వ్యక్తిగా ఉండవు. స్తోత్రం చెప్పండి. ఎందుకు మాట్లాడుతానంటే, ముందే సమాధానం గురించి నేను చెప్పుకుంటా పోయిందనుకో, మీ వర్షం నాకు చెప్పినప్పుడు మీ వర్షం దీనికి మ్యాచ్ అవ్వదు. లోకం ఒప్పుకునిద్దాం. ఇప్పుడు నువ్వు చెప్పే 100 విషయాలు చెప్తావు సమాధానం గురించి, నువ్వు ఎలా ఉన్నావు అనే విషయం గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ పరిస్థితి ఇది, వీళ్ళ పరిస్థితి ఇది, వాళ్ళ పరిస్థితి అట్ట ఉంది కాబట్టి నేను ఉంటానని చెప్పి నువ్వు 100 సాగులు చెప్పేస్తావు. నువ్వు చెప్పేది లోకం ఒప్పుకునిద్ది, బైబిల్ ఒప్పుకోదు. ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు? నువ్వు చెప్పే సాగులన్నీ వాళ్ళు అటెండ్ బ్యాచే కాబట్టి, నువ్వు అటెండ్ బ్యాచే కాబట్టి నువ్వు చెప్పే లోకం ఒప్పుకునిద్ది. నువ్వు లోకాన్ని మెప్పించాలా, దేవుడిని మెప్పించాలా? లోకానికి భయపడాలా, దేవుని భయపడాలా? అయితే దేవుడు ఈ గ్రంథం ముందు ఇచ్చిన విధానంలోనే నీ అంతరంగంలో సమాధానం అనే గుణం అట్లాగే ఉండాలి. నీ హృదయంలో సమాధానం అనే ఆ యొక్క దేవుడిచ్చే ఆ నెమ్మది అలాగే ఉండాలి. ఇది దేవుని మార్గంలో వెళ్ళి దేవుడిచ్చినట్లుగానే ఉండాలి, లోకం ఇచ్చినట్లుగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. మంచిది. అయితే నేను ఒక విషయం చెప్తాను రండి. దీనికంటే ముందు రోమిల్ రాసిన పత్రిక, కొరింథీయుల ముందు ఉంటుంది. రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనం కాదు. ఏం కాదు దేవుని రాజ్యం అంటే? దేవుని రాజ్యం అంటే అన్నపానాలు కాదు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అని అంటే ఏదో మన సంఘంలో ప్రేమ విందు చేసుకున్నట్లు కాదు. మరేంటంట? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది. పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆనందం ఉందని మీకు చెప్పేసి ఆ పాయింట్ ఆల్రెడీ. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటి? మేళలో మిద్దులు కాదు, ఏమండి, పాలరాతి కట్టడాలు కాదు. పరలోక రాజ్యం అంటే ఏంటి? నీతి. పరలోక రాజ్యం అంటే ఏంటి? సమాధానము. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడి వలన, పరిశుద్ధాత్ముడి ఇచ్చే ఆనందము కలిగి జీవించడం. హల్లెలూయా. నువ్వు రాజ్య సంబంధం అయితే
నువ్వు రాజ్య సంబంధి అంటే దేవుడు యేసు ప్రభు వారు రాజై ఉన్నాడు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నువ్వు ఆ రాజ్యానికి పిలువబడిన ఆయన కుమారుడు అయితే నీలో నీతి ఉంటుంది, నీలో సమాధానం ఉంటుంది, నీలో ఆయన పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఆనందము ఉంటుంది. ఇది రాజ్య సంబంధంలోనే ఉంటుంది, అందరిలో కాదండి. ఇది రాజ్యము కొరకు ఆశ కలిగి మనం పాట పాడమే. చివరి వచనం ఏంటి? సియోను షాలేము మన నిత్య నివాసము. మన నిత్యము నివాసం ఉండే స్థలం ఏంటి? పరలోకమైన సియోను పురము. అక్కడ జీవించాలని ఇక్కడ నిర్ణయించుకుని జీవిస్తానికి సిద్ధపడిన వాడు ఇక్కడ వాడి జీవితంలో ఏముంచుకుంటాడు? నీతి ఉంచుకుంటాడు, సమాధానం ఉంచుకుంటాడు, సంతోషం ఉంచుకుంటాడు. ఇది ఉన్నోడే దానికి సంబంధించినోడు అవుతాడు, ఇదిలోనోడు అవడు. పరలోకంలో అండి మనుషులకు వాదాలు ఉండవు, మనుషులకు గొడవలు ఉండవు, మనుషులకు బాధలు ఉండవు, మనుషులకు కన్నీరు ఉండదు, మనుషులకు వ్యాజ్యాలు ఉండవు, కంప్లైంట్స్ ఉండవు, అసూయ ఉండదు, పగ ఉండదు. ఇవన్నీ ఉన్న నువ్వు పరలోకంలో ఉంటావు. మరి అదే చెప్పాడు, పరలోక రాజ్యం అంటే భోజనాలు పానాలు కాదు, పరలోక రాజ్యం అంటే నీతి, పరలోక రాజ్యం అంటే సమాధానము. వినాలి, పరలోక రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అయితే పాత నిబంధన చరిత్ర చెప్తున్న దాని ప్రకారం మానవుడు ఏనాడో దేవునికి దూరం అయిపోయి వాడు సొంత మార్గంలో వెళ్ళిపోయాడు. దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము తాను నిర్మించుకున్న మానవ పట్ల ఒకలాగా ఉంటే వాడు ఏర్పరచుకున్న మార్గంలో వాడు ఉన్నాడు. దీని వలన దేవుని ఉగ్రత వాడి మీద ఉంటుంది, దీని వలన దేవుని కోపం వాడి మీద ఉంటుంది. ఏమండి, అవిశ్వాసులైన వారిని, అవిధేయులైన వారిని సాతాను అంటే ఇంకా పాపాన్ని ప్రేరేపిస్తాడంట. అటు క్రియల మూలంగా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందంట. అయితే మనమందరము దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు, మనమందరము దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నప్పుడు, మనందరము మనకు తెలియకుండానే దేవునికి శత్రువులంగా తెలిసేం కాదు మళ్ళీ తెలియకుండానే జీవిస్తున్నప్పుడు ప్రభువు కోపం మన మీద నుంచి తొలగిపోయేలాగా ఆయన కుమారుడిని యేసు ప్రభు వారు సిలువలోకి వచ్చి ఆకాశానికి సిలువుకు మధ్య తెగిపోయిన ఆ బంధాన్ని, పాపం వల్ల కలిగిన ఆ గ్యాప్ని, పాపం వల్ల వచ్చిన ఆ వ్యాజ్యాన్ని ఆయన సిలువలో ఆ పాపం తన మీద వేసుకుని అటు తండ్రి చేతిని ఇటు మానవుల చేతిని కలిపి ఏనాడో కోల్పోయిన సంబంధాన్ని, సమాధానాన్ని యేసు ప్రభు వారు సిలువలో మరలా కలిపిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. దీని గురించి చెప్పాలంటే ఒకసారి మీరు కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఒక నిమిషం 19 కూడా చదవండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి యొక్క అభిష్టము, కోరిక, మనోవాంఛ ఏంటంటే తండ్రి కోరిక ఆయన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించడం ద్వారా మానవునికి లోకమునికి తనకు తెగిపోయిన సంబంధాన్ని యేసు ప్రభు ద్వారా సమాధాన పరుచుకోవడం ఆయనకి ఇష్టమైంది, పంపించాడంట. ఇంకా అర్థమైందండి? లేకపోతే చదువుకుంటూ వెళ్ళిపోవడం కదా, ఆగి వివేచించాలి దాన్ని. అయ్యింది. ఇక్కడ చూడండి 21 ఏమన్నాడు? గత కాలమందు దూరస్తులు మీ దుష్క్రియల వలన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును యేసు మనల్ని ఏం చేశాడంట? ఎవరితో సమాధాన పరిచాడు? దేవుడితోనే సమాధాన పరిచాడు, తండ్రితో సమాధాన పరిచాడు. తండ్రి ఏది ఇష్టపడ్డాడో భూమి మీదకి వచ్చి కుమారుడు ఈ మధ్యలో అడ్డొచ్చి పాపం అంతా తన మీద వేసుకుని
తన మాంసయుక్తమైన దేహ మందు లోక పాపమంతా వేసుకుని ఆయన గాయములు పొంది ఆ రక్తం వలన మనిషి క్షమాపణిచ్చి ఇప్పుడు సంధి చేసి సమాధానాన్ని ఏర్పరిచాడు. పాత నిబంధన కాలం ప్రకారంగా అయితే ఆ గుడారంలో ఎవడు నివసించలేడు, ఆ ప్రత్యక్ష గుడారంలో ఎవడు ప్రవేశించలేడు. సంవత్సరానికి ఒకే ఒక్కసారి రక్తం పట్టుకుంటే తప్ప వెళ్ళడానికి అవకాశం లేని ఆ స్థితి నుంచి ఈ రోజు నువ్వు ఏ సమయంలోనైనా ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిని అనుభవించగలిగిన, వెంపట పెట్టుకుని వెళ్ళగలిగిన ఆ స్థితి క్రీస్తు రక్తం నీ మీద నిలిచి ఉండటం వలన ఆ సమాధానం వలన కలిగింది. హల్లెలూయా. అయితే నా మాట చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. క్రైస్తవుడు అయిన నీవు ఎప్పుడైనా నీ అంతరంగంలో దేవుని సమాధానాన్ని అనుభవించిన వ్యక్తిగా ఉన్నావా? దేవుడిని సమాధానం అనుభవించిన వ్యక్తిగా ఉన్నావా? దేవుడిచ్చిన సమాధానం నువ్వు ఎప్పుడు అనుభవించగలుగుతావు? యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి నీ గతకాలపు నుంచి నేటి వరకు ఉన్న నీ లోపముల్ని, నీ పాపములని పబ్లిక్ లో వదిలేండి. ప్రభువు దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు కొంతమంది పబ్లిక్ లోకి వచ్చేసేసేసి నేను ఒకప్పుడు దొంగని, ఇట్లా దొంగతనం చేసేవాడిని, తెలియనోడు కూడా దొంగతనం అట్లా చేయాలి చూపిస్తాడు. పబ్లిక్ లోకి వచ్చే సాక్ష్యం చెప్పరా అంటే నేను ఒకప్పుడు వ్యభిచారిని, ఆ అమ్మాయి అట్లా తినేసేవాడిని, అర్ధరాత్రి ఇట్ట వెళ్ళేవాడిని, తెలియని వాళ్ళకి కూడా నేర్పిస్తారు. ఈ పిచ్చి అని గడిచిపోయిందని సాక్ష్యాలకు చెప్పకూడదు. ఎట్లా చేసేవాడు, ఎట్లా లైనేసేవాడు, ఎట్లా పడేసేవాడు చెత్త చెప్పకూడదు. ఇది ఎవరి దగ్గర ఒప్పుకుని నువ్వు సరిచే ప్రభువు దగ్గర చెప్పుకుని క్షమించబడి ఆయన ఇచ్చే సమాధానమును పొందుకోవాలి. హల్లెలూయా. మీకు ఆ పాపాత్ములైన స్త్రీ గురించి తెలుసు కదా, రెఫరెన్స్ చాలా టైం అయిపోద్ది మనకి. ఆ పరిసయుడు వాళ్ళ ఇంట్లో ఆ ధనవంతుడు భోజనానికి పిలిచినప్పుడు ఏసాడు. ఆ పరిసయుడు ఇంట్లో ఉన్నప్పుడు ఈ పాపాత్మైన స్త్రీ తనలో ఉన్న పాపము తనకి నెమ్మదినివ్వట్లా. చూడండి, లోకంలో నీకు డబ్బు నువ్వు ఎలాగైనా సంపాదించుకోవచ్చు. చాలా మంది క్రైస్తవులు కూడా దాని మీద పరిగెడుతున్నారు. నీకు డబ్బు వలన పేరు, ప్రఖ్యాతులు, లేకపోతే బ్రాండెడ్ వస్తువులు అన్ని వస్తాయేమో, కానీ నువ్వు నీ జీవితంలో ఏ పాపమునైనా కలిగి ఉంటే బయటికి ఆర్టిఫిషియల్ గా నవ్వుతావు, బయటికి బ్రాండెడ్ అన్నీ కలిగి ఉండి ఆ కాసేపు అతిశయిస్తావు వాటిని చూసుకున్నప్పుడు. ఇదిగో నా దగ్గర మంచి ఫోన్ ఉంది, నా దగ్గర మంచి వస్తువులు ఉన్నాయి, నగలు ఉన్నాయి. కానీ నువ్వు ఎంతైనా గమనించు, ఆ ధనం పెట్టుకున్న నీవు అంతరంగంలో ఇంత వెలితి ఇక్కడ మిగిలిపోద్ది. ఇది నువ్వు ఇంకెన్ని కొన్నా పోదు, ఈ వెలితి పోదు. నువ్వు ఎన్ని కొన్నా పోదు, ఏమి చేసినా పోదు, ఏమి చూసినా పోదు. ఈ అంతరంగంలో నీకు ఆ వచ్చిన వెలితి దేని మూలంగా వచ్చిందనంటే పాపం. నీ జీవితంలో ఉన్న పాపమే నీకు సమాధానం లేకుండా చేస్తుంది. ఉండగానే ఉన్నాయి, అనాథం కాదు, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అంతరంగంలో సమాధానం ఎందుకు లేకుండా పోయిందనంటే నీలో ఒక పాపం ఉంది. ఆ పాపము నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆ పాపము నేను ఎంతగా దేవుడికి దూరం చేస్తుందో, దేవుని దుఃఖపరిచి నీకు దుఃఖం కలిగిస్తుందో అర్థం చేసుకోలేకపోతున్నావు. ఈ అమ్మాయికి అర్థమైంది తనలో ఉన్న పాపం. యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు వెళ్ళి వెనక తట్టుగా ఆయన పాదాల మీద పడి ఒక మాట చెప్పలా, కానీ కన్యలలోనే తన పాపమంతా కూడా ప్రభువుకి వ్యక్తపరిచింది. ఆ పరిసయుడు ఏదో అన్నాడు. యేసయ్య వాడికి సమాధానం చెప్పాడు, అంతా అయిపోయింది. చివరిలో అంటాడు యేసయ్య, ఆ ఒక్క వచనం నాకు కావాలి. చివరిలో అంటాడు యేసయ్య, 7వ అధ్యాయము లూకా సువార్త 50వ వచనం ఆఖరి మాట. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానిపై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. నీ విశ్వాసం నిన్ను రక్షించిందమ్మా. ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా వచ్చింది? ఆ పాపము వలన అంతరంగములో ఆ కలిగిన ఆ వేదన, రోదన, ఆ గాయము ఇప్పటి వరకు ఆవిడకి సమాధానం లేదు. ఎన్నో పాపాలు చేస్తుంది, ఎన్నో అనుభవిస్తుంది, ఎన్నో సంపాదిస్తుంది, ఎన్నెన్నో చేస్తుంది, కానీ సమాధానం లేదు. ఎప్పుడైతే యేసే దగ్గర తన పాపం అంతా కన్నీళ్ల ద్వారా వ్యక్తపరుచుకుందో యేసే చెప్తున్నాడు, నీ విశ్వాసంతో వచ్చి నా దగ్గర వేడుకున్నావు కాబట్టి నీ విశ్వాసాన్ని రక్షించింది, సమాధానంతో వెళ్ళు. హల్లెలూయా. సమాధానం ఇవ్వడానికి నువ్వెవరబోయానంటే ఈ బిడ్డ పాపం మూలంగా కలిగిన ఆ భారము, ఆ శిక్ష నేను తీసుకున్నాను కాబట్టి ఇక ఆ బిడ్డ ఆ వేదన పడాల్సిన అవసరం లేదు. ఆ పాపం వల్ల అంతరంగంలోను దేహంలోను కలిగే శిక్షను భరించాల్సిన అవసరం లేదు. నేను భరిస్తున్నా, నేను ఇవ్వగలను సమాధానం. ఈ లోకంలో ఏ మనిషి నీకు సమాధానం ఇవ్వగలడు? ఏ మనిషి ఇవ్వలేడు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ స్థితిని, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ బాధను ఒప్పుకున్నప్పుడు ఆయన నీకు సమాధానము ఇవ్వగలడు. ఎందుకంటే సమాధాన పరచడానికే వచ్చాడు. దాని కొరకు లోకభారం అంతా ఆయన మీద వేసుకుని మోసుకున్నవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మరొక విషయం చెప్తాను రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
మనకు సమాధాన స్థితి ప్రభు వలన వచ్చింది. ఆ తర్వాత ఏంటి? సమాధానం వచ్చిన తర్వాత ఏంటి? 5వ అధ్యాయం 18వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక. సమస్తమును ఆ. దేవుని వలననే ఉన్నవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో ఆ. సమాధానపరుచుకొని ఏం చేశాడంట? యేసు ప్రభువాన్ని భూలోకం పంపించడం వల్ల మనల్ని సమాధాన పరుచుకుని ఇక్కడికి ఒక పార్ట్ అయింది. ఇప్పుడు ఆ తర్వాత ఏంటో చెప్తున్నాడు. ఆ సమాధాన పరిచే పరిచర్య మాకు అనుగ్రహించెను. మనకు అనుగ్రహించాడు. ఇంకా చూడేమంటున్నాడు? అదేమనగా ఆ దేవుడు వారి అపరాధములను ఆ వారి మీద మోపుత ఆ క్రీస్తునందు ఆ లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. స్తోత్రం చెప్పండి. అంటే ఒకటి, ఆయన సమాధాన పరుచుకున్నాడు. యేసు ప్రభువు సమాధాన పరుచుకుని ఈ సమాధాన పరిచే పరిచర్యను తన ద్వారా ఎవరు రక్షణ పొంది పాపముల నుంచి కడగబడి ఆయన సమాధానం పొందుకున్నారో ఇక మీదట సమాధాన పరచవలసిన ఆ బాధ్యతను అంటే పరిచర్యను వారికి అప్పచెప్పాడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. నీకు అర్థమైందా? చిన్నప్పుడు మమ్మల్ని భయపెడతాకి ఏవో పుకార్లు వస్తాయి కదా. చిన్నప్పుడు ఆడెవడో బుక్లో వచ్చి ఒక లెటర్ పెట్టేవాడు. ఆ లెటర్లో ఏదో చెప్పేవాడు అనమాట. ఇది నువ్వు చదువుతున్నావంటే నువ్వు పలానా అనుగ్రహం పొందుకుంటావు, కాబట్టి నువ్వు చదివిన వెంటనే 18 కాపీలు రాసి నువ్వు చేయాలి అని చెప్పి అప్పచెప్తాడు అనమాట. ఆడెందుకు పెట్టాడంటే నువ్వు పెట్టకపోతే ఏదో అయిపోతున్నా ఆడి భయం పెట్టాడు. అది ఇప్పుడు ఇదంటే కష్టం రాయడం. మెసేజ్ ఏమంత ఫార్వర్డ్ కొడతామే కదా. కొట్టారు మీరు ఎప్పుడన్నా? కొడతారులే, సోదరం చెప్పు. అంతకుముందే ఆయన ఇప్పుడైనా అది భయపడేది ఏం లేదు. ఏంటంటే రాత్రి ఏదో జరిగింది రాయబోదు ఏముండదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు వాడు భయపెడతానికి పాస్ చేశాడు. కానీ ప్రభువు నిన్ను వాడుకుంటానికి తన కుమారుడుగా, నిన్ను వాడుకుంటానికి తన వలె తన ప్లేస్ని రీప్లేస్ చేస్తానికి, తన స్థానం రీప్లేస్ చేస్తానికి ఆ సమాధాన పరిచే పరిచయం నీకు అప్పచెప్పాడు. నాకు కాదు, నీకు అప్పచెప్పాడు దాన్ని. స్తోత్రం చెప్పండి. అప్పుడు నిజముగా సమాధానం పొందుకున్న వ్యక్తి సమాధాన పరిచర్యను చేస్తున్న వాడిగా ఉండాలి. ఉండాలి అప్పచెప్పేశాడు. నువ్వు ఉన్నావా? మీరు అర్థం చేసుకోండి. నీకు అర్థమైతేనే ముందుకెళ్ళగలను. దేవునికి మానవునికి మధ్య సాతాను జొరబడి పాపం పెట్టి వైరం కలగజేశాడు. 1000 సంవత్సరాలు మనిషి దేవుని బట్టి జీవించాడు. లోకమంతా వేరైపోయింది. కానీ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు మానవాళ్ళని ప్రేమించింది. తన కుమారుని పంపించాడు, రక్షకుని పంపించాడు. ఆయన ఇద్దరికి సమాధానం తేవాలంటే మధ్యలో పాపం ఉండిపోయింది. అది ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు పొందుకున్న ఈ సమాధానాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ అది ఇతరులకి జరిగేలాగా దక్కేలాగా ఆ పరిచర్యను చేసే బిడ్డగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అనొద్దు నేనెందుకు అలాగుండాలి, నేను దేవుడితో సమాధాన పడ్డాను, నా సమాధానంలో ఆనందిస్తున్నాను, చాలదా, నేనెందుకు వాళ్ళ దేవునితో సమాధాన పరచాలి, పాపం చేస్తే చేయని, పోతే బోని, సత్తే సావని, కొట్టుకొని అని నువ్వు వితండంగా మూర్ఖంగా నువ్వే పెద్ద ప్రపంచంలో మేధావిలాగా అంటట్లేదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, దేన్ని ఫాలో అయ్యి మనం మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడినా దీన్ని ఫాలో అయ్యి మాట్లాడాలి. నువ్వు లోక పద్ధతులన్నీ మాట్లాడి నేను ఆడిని మూసుకొని ఇటు మూసుకొని అంటే అవదు. నువ్వు దేన్ని ఫాలో అయ్యి మాట్లాడాలి? దీన్ని మాట్లాడితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడు? 9వ వచనం, మత్తయి సువార్త 5:9, సమాధాన పరిచేవారు ధన్యుత. అది ఏంటి ధన్యత? ధన్యత ఏంటి? ధన్యత నెక్స్ట్ వచ్చే నువ్వు దేవుని కుమారుడు అనబడాలంటే నువ్వు సమాధానం దేవుని చేత పొందుకుని సమాధాన పరిచర్యను మోస్తున్న బిడ్డగా ఉండాలి. ఆమేన్. నా మాట అర్థమైందండి? సొంత కవిత్వమా బైబిల్లో ఉన్నదేనా? సొంత కవిత్వం నాకు చెప్పడం రాదు, మాట్లాడితే నాకు కష్టం. మళ్ళీ సొంత కవిత్వాలు ఆడి నుంచి వస్తాయి. బైబిల్లో ఉన్నదే మీకు చెప్తున్నా. బైబిల్లో ఉన్నది అంటే సమాధాన పరిచయం నీకు అప్పచెప్పాడు. నువ్వేమంటావు? నాకు ఒకటితో ఎందుకండి, ఒకళ్ళ బాలు నాకు ఎందుకండి, దేవుడితో నేను బాగున్నానండి, దేవుడితో నేను మంచి భక్తి చేస్తున్నానండి, అబ్బో రూమ్లో 2 గంటలు ప్రార్థన చేస్తున్నానండి, నువ్వు అన్నీ చేస్తున్నావు. అయితే
నువ్వు అక్కడ చేయించి ఇంకా నేనేం చేయక్కర్లేదు అనుకుంటే ఎలా కుదిరిద్ది? నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవిగా పిలువబడాలనంటే నీవు సమాధాన పరిచయ పరిచరణ చేసి ఉండాలి, చేస్తూ ఉండాలి, చేసి ఉండాలి, అయిపోలా చేస్తూ ఉండాలి. ఇప్పుడు స్తోత్రం చెప్పు. ఈ పరిచయలో రెండు రకాలు. ఒకటి, మానవుణ్ణి దేవుణ్ణి ఆ వచ్చిన మధ్యలో వచ్చిన గ్యాప్ని ఇప్పుడు ఫిల్ చేయడం, అంటే మానవునికి దేవునికి మధ్య సమాధానం తేవడం. ఇది ఒకటి. మీకు అర్థమైంది? రెండు చెప్పు ముగించేస్తే పుట్ట. మానవునికి దేవునికి మధ్య పోయిన సమాధానం తిరిగి మళ్ళా సమకూర్చడం ఒకటి. రెండు, మానవునికి మధ్య పోయిన సంబంధం తిరిగి మళ్ళీ సమకూర్చడం. ఇది రెండు పరిచయలు నీ మీద ఉన్నాయి. కొత్త ఆజ్ఞం కాదు, ఉన్న ఆజ్ఞే. ఇది కొత్త పద్ధతి అన్నమాట ఉన్నది. సమాధాన పరిచేవారు ధన్యులు, వాళ్ళే దేవుని కుమారులు. మిగతా వాళ్ళంతా వాడి కుమారులు. ఎవడాడు? లూసిఫర్ గడు కుమారులు. వాడు కుమారులే. దేవుని కుమారులు అందరూ స్తోత్రం చెప్పండి. నేను నిజంగా దేవుని బిడ్డలా? మందిరానికి వచ్చినందుకు కాదు, వాక్యం నెరవేర్చినందుకు అయ్యారా? దేవునికి మానవునికి మధ్య కొన్నిసార్లు నీవు అప్పుడు అక్కడ వేసి నిలబడినట్టు 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆ పరిచయం నీకు అప్పచెప్పాడు కాబట్టి ఇప్పుడు దేవునికి మనిషికి మధ్య నువ్వు నిలబడాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. వినండి జాగ్రత్తగా. నీవు సమాధానం పరచాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఎలాగండి నేను సమాధానం పరచగలను? దేవుడికి మానవునికి మధ్య నేను ఎలాగండానంటే నువ్వు చేయగలిగింది ఏం లేదు. ఏం చేయాలో నేను చెప్తాను, నువ్వు కష్టపడు మాట. 2 విషయాలు చెప్తాను. ఒకటి, దేవునికి మానవుడి మీద కనికరం వచ్చేలాగా. ఆ మనిషి దేవుని మీద తప్పు చేస్తుంటే, ఆ మనిషి దేవుణ్ణి దుఃఖపెడుతుంటే, ఆ మనిషి దేవుణ్ణి గాయపరుస్తుంటే వెంటనే దేవుని కోపం వాడి మీదకి వచ్చి వాడు నశించిపోకున్నట్లుగా నువ్వు 2 చేతులు ఎత్తి, ప్రభువా వాడు తెలుసో తెలియకో చేస్తున్నాడు, నా మొహం చూసి వాడిని వదిలేయని వాడు మారేదాకా నువ్వు చేతులు ఎత్తాలంతే. నువ్వు చేతులు ఎత్తకపోవడం వలన, నువ్వు అడ్డుపడాల్సిన చోట నిన్ను పెడితే నువ్వు అక్కడ అడ్డుపడకపోవడం వలన కొంతమంది మీద కీడు వస్తే దానికి బాధ్యత నీదే. నా మాట మీకు అర్థమవుతున్న లోతుగా? మీకు అర్థం కావాలి, లేకపోతే నా ప్రయాసం ఎందుకు ఇక్కడ? స్తోత్రం చెప్పండి. ఒకసారి సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఒక మాట చదివి మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతా. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం, 11వ వచనం ఒకటి చదవండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఎన్నాళ్ళ నుంచో, ఈ నిన్న మొన్న నుంచి కాదు, ఎప్పటి నుంచో దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ఎప్పటి నుంచో దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. వారి మధ్య చేసిన అద్భుతాలు ఎక్కడా చేయలేదంట. మీరు ఎప్పుడన్నా ఏమండి ఆ పక్కన కృష్ణా నదికి వెళ్ళి నేను బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళలే కానీ నాకు కొంచెం దారి నడుచుకుంటూ వెళ్ళిపోతానని చెప్పినంటే అది ఏమన్నా గ్యాప్ ఇచ్చిద్దా? మీకు ఇచ్చిద్దా? వీళ్ళు వెళ్ళి అటు నుంచుంటే ప్రభువు ఎర్ర సముద్రం అట్లా పాయలు చేసి పంపించాడు. ఏమండి వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలు అన్నీ కాదు. మీకు ఒకప్పుడు చెప్పే వాక్యం, ఆయన కార్యములు చేసిన చోట కోరుకునేది ఏంటి? మారు మనసు. వాళ్ళు ఆయన వైపు తిరగాలని చెప్పింది. ఇన్ని చేసినా వాళ్ళు ఆయన్ని వెంబడించలేదంట, లక్ష్య పెట్టలేదంట, అలక్ష్యం చేస్తున్నారంట. మళ్ళీ కూడా చాలా మంది ఉంటారు, దేవుని దగ్గరకు వస్తారు, కష్టంలో ఉన్నప్పుడు ఎంత గిలగిలగిలగిలాడిపోతారో, ఏది చెప్పినా చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, కడుపు కట్టుకుంటారు. ఈ ఏడుపు చూడలేక, సేవకుడు ఏడుపు చూడలేక దేవుడు వాడిని కాస్త దీవించాడా, 2 వచ్చేస్తే పైన. ఇక అప్పటి నుంచి ఆ భక్తి ఉండదు, మొదట ఉన్న భక్తి ఉండదు. ఇక అప్పుడు అంటున్నాడు, ముందు అలక్ష్యం చేశారు, ఇప్పుడు ఏదో గాయం పెడితే వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ అలక్ష్యం చేస్తున్నారు. ఇలా ఎంతకాలం నేను భరించాలి? ఎంతకాలం నేను ఓర్చుకోవాలి? అక్కడ ఏం జరిగింది? అప్పుడు 13వ వచనం చూడండి. చూడండి, ఇప్పుడు మోషే ఇక్కడ ఏం జరిగిందంటే, ఏసే అన్నాడు, నేను అన్నాళ్ళు నేను భరించాలి, నువ్వు గనక ఏం మాట్లాడకుండా సైలెంట్ ఉంటే నేను మొత్తం నేసేస్తాను అంటున్నాడు. మోషే అంటాడు, ఆ ఒక్క పని చేయొద్దు నాయన, నువ్వు ఇంతకాలం ఇన్ని అద్భుతాలు చేసి తీసుకొచ్చి నడిపించావు కదా, నువ్వు ఉన్న పలంగిలను చంపేస్తే మిగతా ప్రజలు అనుకుంటారు వాళ్ళ దేవుడు చేతగాక తీసుకెళ్లేదు అనుకుంటారు తప్ప వాళ్ళ తప్పిదాలు వాళ్ళ పాపం అని అనుకోరు నాయన అని చెప్పని మోషే అక్కడ అడ్డుపడ్డాడు. 10వ వచనం చూడండి.
ప్రత్యక్షత కూడా 20వ వచనం చూడండి. నాది మిస్టేక్. 20. యెహోవా ఈ మాట చొప్పున నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. ఎవరి మాట క్షమించాడంట? మోషే మాట ద్వారా క్షమించాను. ఎవరి మాట క్షమించాడంట? ఫస్ట్ వచ్చి ఏం చెప్తున్నాడు? నేను అల్లేసేస్తా అన్నాడు. ఈయనేమన్నాడు? బాబా వద్దయ్యా అన్నాడు. ఇప్పుడు ఈయనేమన్నాడు? సర్లే నువ్వు అడుగుతున్నావు. ఇప్పుడు ఆయన కోపముని శాంతిపరిచి అక్కడ సమాధానం తీసుకొచ్చింది ఎవరు? మోషే. మోషేలాగా నిన్ను ఎక్కడ దేవుడు పెట్టాడు అక్కడ దేవునికి మానవునికి మధ్య చెడితే, అంటే వాడు ఆ పాపములో జీవిస్తుంటే దేవుడికి దుఃఖం కలిగించే విషయం నీ కళ్ళ కనబడుతుంటే నువ్వేం చేస్తున్నావు? నీ కర్మ నువ్వు మారవు. నీ కర్మ నీ బతికింతే. నీ కర్మ దేవుడిని ఏదో ఒకటి చేసేదాకా శపిస్తాం మనం. శపిస్తాం మనం. ఏదో ఒకటి అయ్యేదాకా నువ్వు అంతే, మారవు నువ్వు. శపిస్తాం మనం. మోషే ఇక్కడ చూడండి మనకేం నేర్పిస్తున్నాడు? నువ్వు చేయాల్సింది ఏంటంటే యేసే సిలువలో ఏం చెప్పాడో, మోషే ఇక్కడ ఏం చెప్పాడో, నువ్వు అట్లా వీరిని క్షమించు చెప్పాల్సిందంటే. అలా నువ్వు అడ్డుపడిన కొలది దేవుడు తన కోపాన్ని అణుచుకుని మరికొంతకాలం ఆ ప్రజలతో సమాధానంగా ఉంటాడు. నీ బిడ్డలతో సమాధానంగా ఉంటాడు. నీ భర్త మీద సమాధానంగా ఉంటాడు. నీ బంధువుల మీద సమాధానంగా ఉంటాడు. నీ ఇరుగు పొరుగు అల్లరి చిల్లగా తిరుగుతున్నారు, నీ కళ్ళ ముందు పాడైపోతున్నారు చూడు, వాళ్ళతో ఇంకొంతకాలం నువ్వు అడ్డుపడేందుకు సమాధానంగా ఉంటాడు. ఈ పరిచయం ఎప్పుడైనా చేసావా? ఈ పరిచయం చాలా విలువైంది. ఈ పరిచయం చాలా అమూల్యమైంది. నీ కొరకు కాదు, నీ బిడ్డల కొరకు మాత్రమే కాదు, నీ కనుచూపు మేరలో ఎందరూ నశించిపోతున్నారో వారి కొరకు చేతులెత్తడం, వారికి ఇంకాస్త సమయం ఇవ్వండి, వారిని ఇంకాస్త అవకాశం ఇవ్వండి అని చెప్పి చేతులెత్తి దేవుడు కోపం కొంతకాలం ఆపడం, సమాధానపరచడం, ఇది విలువైన పరిచర్య. ఇది శ్రేష్టమైన పరిచర్య. స్తోత్రం చెప్పు. ఈ అనుభవం నీకుందా? నిజం చెప్పు. నీ ప్రార్థనలో నువ్వు అసలు ఏం కోరుతున్నావు? నీ ప్రార్థనలో నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నీ ప్రార్థనలు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? చేస్తే ఆ ప్రార్థనలు ఏమడుగుతున్నావు? ఆ వ్యక్తి గురించి నీ గుండెలో కొంచెం కూడా భారం లేదా? నువ్వు ఒకప్పుడు అలా పాపివేగా, నువ్వు ఒకప్పుడు దేవుడు అడగకుండా జీవించిన వ్యక్తివేగా, నువ్వు ఒకప్పుడు ఆ ఏడుపులతో, కన్నీళ్లతో, రాత్రంతో, గొడవలతో, నిద్రలేని దినములతో ఎన్నో రాత్రులతో గడిపావుగా. ఈ రోజు నువ్వు దేవుళ్ళలో సమాధానం మేలు పొందుకుని మరికొందరు పాడైపోతుంటే నీ హృదయంలో క్షేమ గుట్ట కూడా ఎందుకు అనిపించట్లా? వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. నువ్వు అనొద్దు, నేను చెప్పానండి, నువ్వు వాళ్ళకి చెప్పేదానికన్నా ముందు దేవుడికి చెప్పాలి. ప్రభువా వాళ్ళు మార్చు అయ్యా, వాళ్ళు తప్పులో ఉన్నారు, వాళ్ళు పాపంలో ఉన్నారు, వాళ్ళు తాగుల్లో ఉన్నారు, వాళ్ళు వ్యభిచారంలో ఉన్నారు, ఇది నీకు నచ్చని పని, ఇది నచ్చని క్రియ, వాడికి ఏం తెలియట్లేదు. ప్రభువా నువ్వు కొంతకాలం కోపం చూపించకయ్యా, వాడి హృదయము మారడానికి నీ అనుగ్రహం చూపించయ్యా అని నువ్వు ప్రార్థన చేయాలండి. ఏం క్రైస్తవ్యం మంది, ఏం బట్టి మంది? ఆయన అప్పచెప్పండి ఒక పరిచయని, అది చేసినప్పుడు ఆయన కుమారుడుగా అనబడతాం. అది ధన్యత అని చెప్తున్నాడు. అది ధన్యత, అది భాగ్యం. ఎంతమంది కోసం చేతులెత్తావు? నీవు చేతులెత్తడం మూలంగా ఎంతమంది మీదకి రావాల్సిన కీడు రాకుండా ఆగిపోయింది. ఒకవేళ ఈ రోజు నువ్వు చేతులు ఎత్తకపోవడం వలన, నువ్వు ఎత్తకపోవడమే కారణం అవడం వలన ఎంతమంది ఆ కీడును అనుభవిస్తూ గాయాల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. మాటలు నీకేమన్నా అర్థమవుతున్నాయా? దేవుని దగ్గరకు వచ్చి మేలు పొందుకుని ఏదైనా సంపాదించుకుని అందులో ఎంజాయ్ చేస్తానికి, ఆనందించడానికి, కొలకడానికి, దానికోసం నువ్వు దేవుడిని ఎన్నుకున్నావా? దేవుడు అందుకు నేను ఎన్నుకున్నాడా? ఈ భూలోకానికి వేసి అందుకే వచ్చాడా? మన ప్రభు చూపించిన మాదిరి అదేనా? నువ్వు చేతులెత్తే పరిచర్య చేయాలి. మోషే కొండ మీదకి వెళ్ళి 40 రోజులు గడిపి ఆ పలకలు పట్టుకుని కిందకు వచ్చినప్పుడు వాళ్ళు పాపములో ఉన్నారని పలకలు పగలగొట్టి మళ్ళా 40 రోజులు వరుసగా ప్రార్థన చేశాడు. నీకోసం చేయడం కాదు, 40 రోజులు ఆ ప్రజలు, తను నీతిగానే ఉన్నాడు, తను మంచిగానే ఉన్నాడు, తన దేవునిలో గడిపే వచ్చాడు. 40 పగల రాత్రులు ఇప్పటికే తను పరిశుద్ధపరుచుకుని దేవుని దగ్గర అరువుడుగా, తను మాట్లాడడానికి ముఖాముఖిగా ఎంతమంది అరువుడుగా ఉన్నాడు. అయినప్పటికీ మరలా ఎందుకు కొండెక్కాడనంటే తన కోసం ఎట్లా? వాళ్ళ మీదకు దేవుని కోపం రాకూడదని ఎక్కాడు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్ని మార్లు మోషే బతుకున్నన్ని మార్లు అడ్డుపడతా వచ్చాడు. స్తోత్రం చెప్పు. నువ్వు అట్లా ప్రార్థన చేస్తున్నావా? నువ్వు అట్లా చేతులు ఎత్తుతున్నావా? అయ్యా వాడికి తెలియట్లేదు నాయన, వాడు మార్చండి, వాడికి తెలియట్లేదు నాయన,
వాడిని మార్చండి, ఇంకొంత సమయం ఇవ్వండి. నువ్వు అడుగుతున్నావా? నీ కోసం సేవకుడు అడగాలి కానీ నువ్వు ఎవరి కోసం అడగవా? నువ్వు ఫలించకపోతే నువ్వు ఫలించడానికి నీ గురించి సేవకుడు దేవుడిని అడగాలి, అడుగుపడాలి కానీ నువ్వు మాత్రం నీ కుటుంబంలో నీ బంధువులు ఎవరిని అడగవా? పైపెచ్చు నువ్వేదో పుట్టిన కాడి నుంచి పరమ పవిత్రుడు అని వాళ్ళతో పాపి చిచ్చి అభి అల్లంటే నచ్చదండి. నువ్వేమన్నా పరమ పరిశుద్ధురాలుగా? దేవుని వైపు నుంచి చూస్తే మనం అందరం పాపులమే కదా. నేను మొన్న ఏదో దేవుని వాక్యం తెలిసిన కూడా ఏదో కొంచెం భక్తి చేతులు కనపడుతున్నావు, కానీ నీ అంతరంగంలో నువ్వు పాపివే కదా. మరి నువ్వెవరిని తిరస్కరిస్తే సరిపోతావు? స్తోత్రం చెప్పు. ఎవరిని తిరస్కరిస్తామని సరిపోతామండి? కానీ నువ్వు తిరస్కరించట్లేదా ఎవరిని? ఆడు బాబండి, ఆడు మూర్ఖుడండి, ఆడు వినడండి, ఆడు మారడండి, ఆడు దెబ్బ తగలాలండి. నువ్వు ఎంతమందిని నువ్వు తేల్చేస్తున్నావు, తీర్చేస్తున్నావు. వినో, చేతులెత్తే పరిచయం నీకు రావాలి. దేవుని కోపం ఆపడానికి నువ్వు అడ్డుపడే పరిచయం నీకు రావాలి. నువ్వు ఇతరుల కోసం ఎంత ఎక్కువ చేస్తావు, దేవుడు నీకు అంత ఎక్కువ దీవెనిస్తాడు. అది తెలియదు నీకు. నువ్వు ఎంతసేపు మోకాళ్ళు ఎత్తు, నీ గురించి ఆ గొడవ చెప్పడమే నీకు తెలుసు. లోతుకెళ్ళో ఎంతకాలం పై భక్తి చేస్తావు? లోతుకెళ్ళో నీ బిడ్డల కోసం చేస్తావు నీకు రాకపోతే, నీ భర్త కోసం చేయడమే నీకు రాకపోతే, నీ అక్క చెల్లెలు, నీ బంధువులు ఇంకా వారి కోసం చేయడమే నీకు రాకపోతే ఎట్లా? గడిచిన సంవత్సరం నవంబర్, డిసెంబర్ ఈ టయాల్లో, అక్టోబర్ మేబీ ఇప్పుడు ఆ టయాల్లో మా మామ రక్షణ పొందుకున్నాడు. మా మేనమామ రక్షణ పొందుకున్నప్పుడు మా సాక్ష్యం చెప్పడానికి సమయం ఇచ్చినప్పుడు దైవజనులు మా అమ్మ నిలబడి కన్నీళ్ళు పెట్టుకుని, నేను మా తమ్ముడు కోసం 30 ఏళ్ళు ప్రార్థన చేశాను. ఎన్నేళ్ళు ప్రార్థన చేసిందంట? జవాబు వచ్చిందా రాలేదా? జవాబు రాని ప్రార్థనలు ఉంటాయా? మా చిన్నప్పటి నుంచి నేను సాక్ష్యం మా అమ్మ ప్రార్థనకి మాతో చేపించేది. మా బాబాయ్ బతుకున్నప్పుడు కూడా మా బాబాయ్ సిగరెట్లు లాగేవాడు, మా తాతను మా మామయ్య చుట్టలు లాగేవాళ్ళు. చిన్నప్పటి నుంచి మందు తాగేవాళ్ళు. మళ్ళీ తాగేది కూడా అట్టగా బాబు కొడుకు కూర్చుని పక్కన పెట్టుకుని నంచుకుని శుభ్రంగా పెళ్ళంతో వండించుకుని మా తాత తల్లితో ఉండి మా మామయ్య అక్కడే ఆ పండగకి మేము వచ్చినప్పుడు అక్కడ తాగుతూ ఉండు ఇంట్లో. మాకు చిన్నప్పటి నుంచి చెప్పేది ఏమని, బాబాయ్ సిగరెట్లు మానేయాలి, రక్షణ పొందుకోవాలని ప్రార్థన చేయండి. తాత మామయ్య చుట్టలు మానేయాలి, ముందు మానేయాలి ప్రార్థన చేయండి. మేము సాక్ష్యం మేము చేసాం. మా బాబాయ్ తొందరగా మారాడు, ఆ తర్వాత మా మామయ్య మారాడు, మా తాత మారాడు. రీసెంట్గా మా 30 ఏళ్ళు ప్రార్థన ఏడ్చుకుంటూ చెప్తుంది, ఇవాళ నాకు సంతోషం వచ్చింది. హల్లెలూయా. దేనికోసం నీ ఏడుపు? అసలు వేటి కోసం కన్నీరు కార్చాలి? నువ్వు వేటి కోసం కన్నీరు కారుస్తున్నావు? ఆత్మల కొరకు ఎప్పుడన్నా కన్నీరు కాచారా? ఒక ఆత్మ కొరకు కన్నీరు కాచిన వేదన పడిన అనుభవం నీకు ఉందా? అసలు ఉండాలి, రావాలి. వాడు నశించిపోతున్నాడే, రేపొద్దున వాడు అగ్నిలో ఉంటాడే. దేవుడు కోపం వస్తే వాడు కోలుకలేని దెబ్బ పడతాడే భూమి మీద. నీకేం అక్కర్లా, ఏదో దేవుణ్ణో సాగుకుండా సంతోషపడతా కాసేపట్లు కూర్చుంటూ వెళ్ళిపోతావు. ఈ లోకంలో ఏం తెచ్చుకుందాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం సంపాదించుకుందాం, ఎక్కడ తిరుగుదాం, ఏం చూద్దాం, సేపు ఈ గొడవే తప్ప నువ్వు దేవుని బిడ్డవా, దేవుని కుమారుడిని చెప్పుకుంటా సరిపోతావా? అరుగుడువా? ప్రశ్నించుకో. దేవుడు మాట్లాడాలనిపిస్తే కనుక మార్చుకోని పద్ధతి. నువ్వు అడ్డుపడే పరిచర్య చెయ్యాలి, సమాధాన పరిచయం అప్పచెప్పాడు. హల్లెలూయా. ఒకటి, ముందు దేవుడిని చెప్పాలి. ఒక భాగం దేవునికి మనిషికి మధ్య సమాధానాన్ని తీసుకురావడానికి నువ్వు చేయాల్సింది మొదట దేవునికి ప్రార్థనలు ఆయనకి చెప్పాలి. వీళ్ళని జాగ్రత్త ప్రభువా, వీళ్ళని ఇంకొంచెం సమయం ప్రభు. 2, ఇప్పుడు ఆ మనిషికి చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వు వెళుతున్నది దేవుడి మార్గం కాదు, నువ్వు అనుకుంటుంది మంచి మార్గం కాదు, నువ్వు ఉన్నది జీవపు మార్గం కాదు. ఇప్పుడు ఆ వ్యక్తికి చెప్పాలి. కొందరు ఫెయిల్ అవుతున్న విషయం ఏంటంటే దేవుడు చెప్పకుండా వారి దగ్గరికి వెళ్తారు, దేవుడి దగ్గర ప్రార్థన చేయకుండా, దేవుడి దగ్గర మొరపెట్టకుండా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఏదో వీడి జ్ఞానం, ఏదో బైబిల్లో జ్ఞానం చెప్పేసేసి నువ్వు చేసే తప్పు, నువ్వు నమ్ముకున్న తప్పు, నీ దేవుడు తప్పు చెప్తారు. నీ జ్ఞానం పనిచేయదు. అక్కడ ఆత్మ సహాయం కావాలి. వాడిని పట్టుకోవాలంటే ఆత్మ సహాయం కావాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అది కావాలంటే మొదట అక్కడ చెప్పి రావాలి, ప్రభు దగ్గర మొరపెట్టాలి. వాడి కోసం అలా కన్నీరు కాచాలి. అక్కడ కన్నీరు కాచుకుంటే ఇక్కడ కూర్చొని చెప్తాడు ఎండో, అది ఎవడైనా ఎండో. మీకు అర్థమవుతుందా? నా బాధ నాదని అంటారా? ప్రభు దగ్గర చెప్పిన తర్వాత దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని సమాధానపరచడానికి 2వ మెట్టు ఏంటనంటే, ఈ మనిషి దగ్గరకు వచ్చి ఆ మనిషితో మాట్లాడాలి. ఏం చేయాలి? చూడండి, అక్కడ కొరింథీ పత్రిక మనం 2 కొరింథీ 5లో సగం చదివి వదిలేసాం చూడండి. అక్కడ 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు
అప్పుడు ఆ. మేము క్రీస్తుకు రాయబారులమై మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుటై దేవునితో సమాధాన పడుడని ఎవరితో 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 దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా క్రీస్తు పక్షంగా మిమ్ములను బతిమాలుకొనుచున్నాము. బతిలాడితే చెప్పాలి, బెదరెత్త కాదు, బెదరెత్త కాదు. ఇదిగో ఇది లేకుండా ఒకసారి నువ్వు ఎట్టాగే ఉన్నావు అనుకో, జాగ్రత్త, సత్తావు. కొంతమంది చెప్పేస్తారంటే వెళ్ళిపోయి నువ్వు సత్తావు, నరకలో పడతావు, నువ్వు యాక్సిడెంట్ పాలైపోతావు. ఇదేమి చెప్పడం సువార్త, ఇదేమి సమాధానం పరచడం. ఆడ అసలు అటు చెప్తే వస్తాడా దేవుని దగ్గరికి? అలా చెప్తే వస్తారా? వాడికి వాడున్న మార్గం ఏంటో ఎలాంటిదో చూపించాలి, బతిమలాడాలి. ఎందుకు అట్లా ఉన్నావు? తల్లి బిడ్డలని వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన కొట్టలేక ఏం చేసిద్ది? బతిమలాడుకునిద్ది. అలా తప్పురా, చేయొద్దురా, వినండిరా, తల్లిని దుఃఖపెట్టదు, బతిమలాడుకునిద్ది. అట్లా నువ్వు వాళ్ళకి దేవుణ్ణి నమ్ముకోమని కాదు, వారి పాపం విడిచిపెట్టి దేవుని ఒకరు తప్పించుకోమని బతిమలాడాలి. స్తోత్రం చెప్పు. కొంతమంది అంటారు నువ్వు ఎట్టాగే ఉన్నావు అనుకో పోతావు, నరకంలో పడతావు, కాలిపోతావు. అది రైటే, కానీ నువ్వు ఎల్లెల్లా గాడికి చెప్పావు అనుకో, వాడికి ఎట్ట ఉంటది? నీకు వచ్చాడని చెప్పాడు అనుకో, నీ దేవుడే కరెక్ట్ కాదు, నువ్వు నమ్మకపోతే మా దేవుడిని నరకంలో పడతావు అని చెప్పి నీకు వచ్చాడని చెప్పాడు, నీకు ఎట్లా ఉంటది? అసలు వాడి నమ్మకంలో లోపం ఎక్కడుందో, వాడి మార్గంలో లోపం ఎక్కడుందో, వాడి జీవితంలో లోపం ఎక్కడుందో, దేవుళ్ళో నీతి ఏంటో పరిశుద్ధి ఏంటో నువ్వు చూపించి వాడికి అర్థమయ్యేలా చెప్పి మార్చే ప్రయత్నం చేయాలి. ఇది మానిపడేసేసేసేసి ఎండో అర్థం చేసుకోడు. ఏంటో ఎవడేంటాడు? 3.5 ఏళ్ళు పెట్టుకున్న శిష్యులు ఆయనతో పాటు ఉన్నారా? అర్థం చేసుకున్నారా సేవనే పరిచయని? ఉండరు, సహనం ఉండాలి, లోబడాలి. 6.5 ఏళ్ళ నుంచి కూడా పరిచయం చేస్తున్నా. అసలు దేవుని చేతులు ఒకరన్నా ఉండగలిగారు? ఎక్కడ ఎవడన్నా ఉంటున్నారా? ఎవరన్నా ఇప్పుడు పరిచయం వెళ్ళేసి వెళ్ళిపోనా? చెయ్యాలి, వెళ్ళాలి, ఓచుకోవాలి. దేవుడు ఎక్కడ నియమించాడో అక్కడ నిలబడాలి. స్తోత్రం చెప్పండి. దేవుని పూల బాట కాదు, అన్ని ముళ్ళే, అయినా ఓచుకోవాలి, బతిమలాడుకోవాలి. అది కరెక్ట్ కాదండి, నీ విధానం కరెక్ట్ కాదమ్మా. బతిమలాడుకోవాలి, బతిమలాడు చెప్తున్నావు. దేవునితో సమాధానపడు, దేవునితో సమాధానపడు. స్తోత్రం చెప్పు. దేవునితో సమాధానపడు. ఆ చోట ఆ వ్యక్తికి నీకు మధ్య ఉన్న చొరవను బట్టి, సమయాన్ని బట్టి దేవుడు ఆత్మ చెప్పే వాక్కుని చెప్పాలి. నువ్వు ప్రిపేర్ అయ్యి చాటిల్లాడి చెప్తాడు ఏమి అక్కడ ఉపన్యాసనాలు ఉంటుంది. కానీ ఆ పరిచయం నువ్వు చేసి ఉండాలండి, ఆ పరిచయం నువ్వు చేసి ఉండాలి. ఆ పరిచయం చేయకపోతే శిక్ష. కొన్నిసార్లు దేవుడే చెప్పి పంపిస్తాడు మాట్లాడమని. యోనాని పిలిచి అన్నాడు, ఇదిగో యోనా, నినివే పట్టణస్తులు నా దృష్టి ఘోరమైన పాపం చేశారు. ఏం చేశారు? నువ్వు వెళ్ళి చెప్పు, పశ్చాత్తాపడితే సమాధానం తెచ్చుకుని వదిలేస్తా, లేకపోతే వాళ్ళకి ఉగ్రతే, వాళ్ళ మీద నా ఉగ్రతే అన్నాడు. ఇప్పుడు సమాధాన పరిచయం ఎవరికి అప్పచెప్పాడు? యోనాకు అప్పచెప్పాడు. ఈ సేవకుడు కాదు పక్కన పెట్టు, ముందు అప్పచెప్పిన వ్యక్తి మనిషే కదా. యోనాకు అప్పచెప్పాడు. చేశాడా? చేయలా. వాళ్ళంతా మొండోళ్ళు, మూర్ఖులు, క్రూరులు, దుర్మార్గులు. ఆ రోజులో నేను వాళ్ళకి అసలు వాళ్ళకి జరగాలి. నువ్వు దేవుని బిడ్డవా సైకోవా నాకు అర్థం కాదు. వాళ్ళకట్ట జరగాలంటానికి, వాళ్ళకట్ట జరగాలంట. నువ్వెవడు తిరుగుతావు? నువ్వు తీర్చే తీర్పే నీకు వచ్చిందంట. జాగ్రత్త. దేవుడు బలిని కోరడంట, కనికరం కోరతాడంట. తెలుసుకో వాక్యం. ఈ మహానుభావుడు ఏం చేశాడు? చెప్పకుండా వదిలేద్దాం, వాళ్ళు కాలాలు నేను చూడాలనుకుంటున్నాడు మనోడు. మరి దేవుడు ఏమైనా చేతగానుడుగా ఉన్నాడా? ముందు ఎవరికి వేశాడు శిక్ష? పాపం చేసేవాడిని వదిలేశాడు. అప్పచెప్పిన పరిచయం నువ్వు చేయకపోవడం వల్ల అక్కడ 120,000 మంది చచ్చిపోతారు. ఒక్క మనిషి మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు? 120,000 మంది. నీవు ఒక్కడ వల్ల ఒక్కడ మారాల్సి ఉన్నా నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే లెక్క తప్పించుకోలేవు. జాగ్రత్త. దేవుడు అలా పెట్టినప్పుడు సమాధానం పరచడానికి నువ్వు చెయ్యాల పని. ఇది మానేసి అడ్డుపోయాడు, వదిలేశాడు. దేవుడు ఉప్పు తెప్పలు పెట్టి అక్కడ తెచ్చిపెట్టాడు. చెప్పాడు ఇంకా 40 రోజుల్లో జరగబోయేది ఏంటంటే ప్రకటన చేశాడు. 3 రోజులు తిరిగాడు, ప్రకటన చేశాడు. వాళ్ళు భయపడిపోయి 3 రోజులు ఉపవాసం పెట్టుకున్నారు. ఈ ఒక్క వ్యక్తి చెప్పిన 1.5 దినపు ఆ సువార్త, ఏమండి 2-3 రోజుల సువార్త 120,000 మందిలో మారు మనసు వచ్చి వారు దేవునితో సమాధాన పడ్డారు. ఎంత పెద్ద పరిచర్య, ఎంత గొప్ప పరిచర్య చేశాడు. ఈ పరిచర్యను ముందు కాదని నిలిపోయాడు. 120,000 మంది గోనిపడ్డ కొట్టుకుని పశ్చాత్తాపడి కత్తులు కారుస్తున్నారు.
వేదన పడిపోతున్నారు. ఏమండి, ఆ పరిచర్ను పోగొట్టుకునే ప్రయత్నం చేశావు. నీకు తెలియకుండానే నువ్వు దేవుని పరిచర్ని ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నావు. పరిచర్య అంటే ఇప్పుడు జాబ్ మానేసి రానా, నువ్వు అట్లా వెళ్ళమాక. పరిచర్య అంటే నువ్వు ఎక్కడున్నావు అక్కడ, నీ కుటుంబంలో, నీ ఇంటి పక్కల, నీ బంధువుల దగ్గర ఎవరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో మొదటి వారి కోసం చేతులెత్తి దేవుడిని శాంతింపజేయాలి, సమాధానపరచాలి. పిదప వారి దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు దేవునితో సమాధానపడు, దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తున్నావు చెప్పాలి. నాకెందుకంటే నేను బతికితే క్రైస్తవ్యం కాదు. స్తోత్రం చెప్పు. నాకెందుకు గొడవ అంటే అది క్రైస్తవ్యం కాదు. నాకెందుకు గొడవ అని వేసి అక్కడే కూర్చుంటే మనమేమయ్యేవాళ్ళం. కానీ నీకు అప్పచెప్పిన పరిచయం నువ్వు చేయాలంటే మొదటిగా మనిషికి దేవునికి మధ్య ఉన్న సంబంధం కొరకు, అందులో మొదటి మెట్టుగా నువ్వు దేవుని దగ్గర చేతులెత్తడం నీకు తెలియాలి. మోషేని చూసి నేర్చుకోవచ్చు, సమూయేలుని చూసి నేర్చుకోవచ్చు. సమూయేలు ప్రార్థన బట్టి వాళ్ళ మీద ఉగ్రత రాకుండా వాళ్ళకి జయము కూడా ఇచ్చాడు దేవుడు. వాళ్ళ ప్రార్థనలు మనం నేర్చుకోవచ్చు. పిదప నువ్వు వారిని సమాధాన పడమని దేవుని దగ్గర వీళ్ళకి చెప్పాలి. ఇది తప్పు, జాగ్రత్త, ఉగ్రత వచ్చింది, ఎందుకు మారు అని వీళ్ళకి చెప్పాలి. ఇది మొదటి మెట్టు, సమాధాన పరిచయ పరిచయలో మొదటి మెట్టు. ఏ మెట్టు? దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని సమాధాన పరచడం. ఇది మొదటి మెట్టు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ వరకు అర్థమైందా? చేయకపోతే ఎవడికి నష్టం? వాడు నష్టానికి మూలమైన నీకు నష్టం. ఒక మనిషికి ఇప్పుడు 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 మన దగ్గర చాలా మంది వస్తున్నారండి, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు లోబడకి వెళ్ళిపోతే దానిదారు వేరు. ప్రభువా ఏం చేద్దాం అని వెళ్ళిపోయాడు. లోబడక వెళ్ళిపోతే దానిదారు వేరు. ఇప్పుడు యోనాలాగా మనం పట్టించుకోకపోవడం వల్ల వాడు వెళ్ళిపోతే దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు? ఇప్పుడు యోనానే లెక్క అడుగుతున్నాడు. నేను చెప్పి నేను చేసేదేంటి? అది అతనికి ఇష్టం లేదంట. ఇప్పుడు నేనే చెప్తున్నా, నీవు లోక పద్ధతిని, ఇప్పుడు ఆయన ఏమంటాడు, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు మూలన, పరిచయం చేశాడు, వాక్యం మూలన కూర్చున్నాడు. ఏమని? నువ్వు అగ్నికన్నా కురిపిస్తావని చూస్తున్నా, కురిపించట్లా. ఎందుకు అంత పాపం చేసినట్ట కాపాడుతున్నావు? ఇక్కడ నేను అంటాను, నువ్వు లోక పద్ధతిని వెంబడించి మాట్లాడకూడదు. దేవుని పద్ధతి ఏంటో, దేవుని ప్రేమ ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. దేవుడు వాళ్ళు అంత పాపం చేస్తున్నారు, నీ మూలంగా రక్షించడానికి ఇష్టపడితే నా మూలంగా ఎంతమంది బతికారు అనుకోవట్లా. వీళ్ళు ఇంతకాలం పాపం చేశారు, ఇప్పుడు ఏదో ఆడవంగా వాళ్ళు రక్షిస్తావా అంటున్నాడు. ఇది లోక పద్ధతి, ఇది లోకపు తీర్పు, ఇది లోకపు తీర్పు. నీలో అది ఉందా? నీలో అది ఉందా? స్తోత్రం చెప్పు. రెండో మెట్టుకెళ్దాం. నువ్వు ఫస్ట్ మొదటి భాగంలో దేవునికి మానవునికి మధ్య ఈ సమాధానాన్ని ఏర్పరచడానికి మొదటి దేవుని దగ్గర ప్రార్థించు, సరిగా ప్రార్థించు, కన్నులతో ప్రార్థించు. మోషే మాట విని కోపడకుండా ఆగిపోయాడంట. మోషే మాట విని కీడు చేయకుండా ఆగిపోయాడంట. మోషే మాట విని తెగులు తేకుండా ఆగిపోయాడంట, ఆపేశాడు మోషే. నీ ప్రార్థన కూడా అంత పవర్ ఉంది. రెండు, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో, ఎక్కడ చెప్పమంటున్నా నోరు తెరిచి వాళ్ళని దేవుడితో సమాధాన పడమని చెప్పు. అంతే తప్ప నీ కర్మరాన్ని వదిలేకు. చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. దేవుడు నోరు తెరమని చోట తెరవాలి, చెప్పమని చెప్పాలి, వెళ్ళమని చోటకి వెళ్ళాలి, చెప్పాలి. హల్లెలూయా. ఆ పన్ను చేయాలి. తర్వాత మెట్టు ఏంటంటే, ఇప్పుడు ఇది సులువైంది కానీ నీకు కష్టమైంది. దేవునికి మనిషికి మధ్య తేవడం చాలా కష్టం, కానీ మనిషికి మధ్య తేవడం నీకు ఇది కష్టమా? ఇది కష్టం? మొదటిదే కష్టం తెలుసా? సాత్విక్ అన్నా వినంట. ఇది 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 కష్టం ఎందుకైతుందండి? మనిషేగా. దేవుడు అంటే కష్టం, పాపిస్తోడు అంటే కష్టం, కానీ మనుషులేగా. తేలేవా సమాధానం? ఏమండి, దేవుని వాక్యం సమాధాన పరుచువారే దేవుని కుమారులు. సమాధాన పరిచేవారు, పరచాలి. ఏ చెప్పానండి లేదండి కదా, పరిచయ ప్రయత్నం చేయాలి. వాళ్ళే దేవుని కుమారులు అంటున్నారు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవ్వాలంటే ఈ మెట్టుతో అయిపోవాలా. నేను ప్రార్థన చేస్తానండి, నువ్వు అదే భక్తి అనుకుంటే సరిపోయింది. ఉన్నది ఫాలో అవ్వాలి. కొంతమంది నేను ప్రార్థన చేస్తానండి, చేతులెత్తి 4 గంటలు చేస్తానండి. చేసావు, కానీ దేవుని చిత్తం చేస్తున్నావా? నా చిత్తం చేయకుండా ప్రభు పిలిస్తే ఉపయోగం అన్నాడు ఆయన. నా చిత్తం చేస్తేనే అవుతావు, నా చిత్తం చేయకుండా ప్రభు అని పిలిస్తే ఏంటి ఉపయోగం అన్నాడు. ఆయన చిత్తంలో ఏముంది మరి? రెండు, వాళ్ళ సమాధానం. ఇప్పుడు మానవునికి మధ్య సమాధానం ఏర్పరచాలి. స్తోత్రం చెప్పు. ఇందులో ఒక మెట్టు చెప్తాను రండి. ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అనుకుంటే తీయండి. 6వ అధ్యాయము మొదటి మాట నుంచి చదివి పెట్టండి. ఒకనికి మరి ఒకని మీద రాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక
అనీతిమంతుల ఎదుట ఆ. వ్యాజ్యమాడుటకు తెగించుచున్నవాడా తెగించుచున్నాడా వ్యాజ్యమాడడానికి తెగిస్తు. ఇది సంఘంలో సమాధానం గురించిన విషయం. అయ్యా అమ్మ వినాలి, దేవునితో అయిపోయింది. ఇప్పుడు ఇదేంటిది? దేవుని సంఘం. దేవుని సంఘంలో సమాధానం గురించి సంగతి చెప్తున్నాడు. ఇప్పుడు ఇది కొరింథీ సంఘం. ఈ సంఘంలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. సంఘంలో ఏమొచ్చింది? డిస్టర్బెన్స్ వచ్చింది. అప్పుడు ఈ మ్యాటర్ ఆయన తెలిసింది. పౌలు గారు ఇప్పుడు రిటర్న్ లేఖ రాస్తున్నాడు. ఏంటి? మీలో ఒకడి మీద ఒకడికి వ్యాజ్యం ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా చెప్పుకుంది, బామ్మద్దులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, బామ్మద్దులు. అయ్యా మీరు నిద్రపోతాం కాదు, మన నాకు చూడండి ఏం చేస్తున్నారంట, వ్యాజ్యం వచ్చింది. ఈ వ్యాజ్యం వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పాడు? పరిశుద్ధుల ఎదుట గాక, రెండో లైన్లో పరిశుద్ధుల ఎదుట కాక. పరిశుద్ధులు ఎవరు? దేవుని సంఘంలో దాఖలు చేయబడిన వారు పరిశుద్ధులు, వాళ్ళే దేవుని బిడ్డలు. సూత్రం చెప్పండి. ఇప్పుడు వీళ్ళకి వ్యాజ్యం వస్తే పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యం తెగిస్తుంది. ఇది తెగింపంట. నీకు అర్థమైందా? దీన్ని ఫాలో అయి బతకాలి. దీన్ని ఒకసారి పట్టించుకోండి మాటలు. సంఘంలో తేడా వస్తే, వీళ్ళిద్దరికీ తేడా వస్తే ఇక్కడ ఉన్నాడు కదా అని చెప్పి నా పక్కింటి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చా, పైనింటి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చా? అది తెగింపంట. అది తెగింపంట. మీకు అర్థమైందండి దేవుని భాష? సంఘం అంటే ఆయన రక్తము పోసి కొనుక్కున్న ఆయన స్వాస్థ్యం. సో ఇందులో ప్రవర్తించాల్సిన తీరంతా ఆయన ప్రకారంగా ప్రవర్తించాలి. నేను 85,000 పెట్టి బైక్ కొనుక్కున్నా, అక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఒకటి వచ్చి బ్లేడ్తో కోసేస్తా ఉంటే ఊరుకుంటానా? ఇది దేవుని సంఘము, తన రక్తంతో కూడా. దీని మీద హక్కు అంతా దేవునిది. ఇప్పుడు ఈ సంఘములో ప్రవర్తించే తీరులో తేడాలు వస్తే ఆయన ఊరుకోడు. ఇప్పుడు అందులో ఒకటి ఏం చెప్తున్నాడు? ఇద్దరు మధ్య వ్యాజ్యం వస్తే వాడు పరిశుద్ధులు ఎదుట పరిశుద్ధుడిని నిలబెట్టుకుని సంఘంలో యోగ్యుడిని, జ్ఞానం కలిగిన వాడిని, ఆత్మలోని, ప్రార్థనలో నిలబెట్టుకుని ఆ వ్యాజ్యం మీద అక్కడ తేల్చుకునే ప్రయత్నం చెయ్యాలి. అక్కడ అయిపోయినది. సంఘంలో పరిశుద్ధుల మధ్య తేలిపోవాలి వ్యవహారం ఏదో. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టద్దు? రోడ్డు మీద పెట్టద్దు. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టద్దు? దేవుని భయం లేని వారి దగ్గర, దేవుని రక్తంలో కడగబడిన వారి దగ్గర సంఘములోని వ్యవహారాన్ని వాళ్ళ మధ్య వ్యాజ్యం పెట్టకూడదంట. అది తెగింపంట. స్తోత్రం చెప్పు. జ్ఞానం చెప్తున్నాడు చూడు ఇక్కడ 2వ వచనం నుంచి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగురా, మీ వలన లోకానికి తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనం ఎత్తబడిన తర్వాత, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత, ఏళ్ల పరిపాలన తర్వాత వచ్చే తీర్పులో, అన్ని జనులకి దేవదూతలకి జరిగే తీర్పులో మనము తీర్పు తీరుస్తామంట. దీని గురించి మీకు ఇంకా లోతుగా చెప్పాలంటే, అయ్యా మేము అన్ని వదిలిపెట్టి వెంబడించాం కదా, మాకేం దక్కిద్దని చెప్పిన పేతురు బయటపడిపోయి అడిగేశాడు. అడిగినప్పుడు భూమి మీద దక్కే చెప్పాడు, పరలోకంలో దక్కే చెప్తూ నిత్య జీవంతో పాటు ఒక్కొక్కడికి ఒక్కొక్క సింహాసనం ఇస్తాను, ఆ సింహాసనం మీద కూర్చుని 12 గోత్రాలు తీర్పు తీరుస్తారు. ఇజ్రాయేల్ 12 గోత్రాలకి ఆ 12 మంది తీర్పు తీరుస్తారు. మిగతా భూప్రపంచానికి మనం తీరుస్తాం. మిగతా భూప్రపంచానికి పరిశుద్ధులుగా దేవుని చేత ఎంచబడి ఎత్తబడితే మనము భూలోకానికి తీర్పు తీరుస్తాం. ఎత్తబడి ఏమండి, భూలోకానికి దేవదూతలకే తీర్పు తీర్చే అధికారము సంఘంలో ఉన్న పరిశుద్ధులకు ఉన్నప్పుడు, సంఘంలో ఉన్న చిన్న చిన్న వ్యవహారాలు వాళ్ళు తీర్చాలా, లోకం తీర్చాలా? ఏమి దౌర్భాగ్యానికి వెళ్ళిపోయింది రోజున సంఘం. ఏమండి, సంఘంలో విషయాలు స్టేషన్లో, సంఘంలో విషయాలు కోర్టులో, సంఘంలో ఆరాధన పోలీసుల సమక్షంలో, వాళ్ళ హ్యాండ్ ఓవర్లో, వాళ్ళ మధ్య, వాళ్ళ ఆధ్వర్యంలో. దౌర్భాగ్యపు స్థితికి, దిక్కుమాల స్థితికి వెళ్ళిపోతుంది సంఘాలు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మిక్కిలి సంఘంలో వచ్చే మిక్కిలి అల్పమైన విషయాలంట. స్వల్పం అల్పం ఏదో చిన్న చిన్న విషయాలు అంటవి. వాటిని మీరు తీర్పు తీర్చుకోవాలి కానీ వీధిలో పెడుతున్నారేంటి, తెగిస్తున్నారు మీరు అంటున్నాడు దేవుడు. మీరు తెగిస్తున్నారు ఈ విషయం గురించి. ఏమండి, తెగించి చేస్తే 2 ఆప్షన్లు ఉంటాయి. అయితే బయటపడతాం, లేకపోతే లేచిపోతాం. నేను డేర్ చేశానండి ఏంటి, అయితే క్లిక్ అవుతానే దివాళి తీసేస్తాం. నేను డేర్ చేశానండి వ్యాపారం చేస్తానికి, డేర్ చేసావు. ఏమండి, ఇదేమన్నా ఆట? డేర్ చేసి ఫ్రంట్ ఫుట్కి వెళ్ళి ఆడితే అయితే కొడతాం, లేకపోతే స్టంపౌట్ అయిపోతాం అనుకుంటే. స్తోత్రం చెప్పు.
దేవుని రక్తము దారబోసి కొన్న దేవుని స్వాస్థ్యములో ఒక కుమారుడుగా నీవు ఉన్నప్పుడు దేవుని సంఘములో ఉన్న సమాధానం విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు బైబిల్లో. చెప్పకపోతే నీ మతికిపోతే అప్పుడు ఒప్పుకోవచ్చు, తెలియజేశారని చెప్పాడు బైబిల్లో. ఇది చదివి నేర్చుకోవాల్సిన బాధ్యత నీకుంది, ఇది నీకుంది. ఒక క్రైస్తవుడిగా నువ్వు మారిన తర్వాత కనీసం 3 నుంచి 4 ఏళ్లలో బైబిల్ని కంప్లీట్ గా చదవకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడి కాదు. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత కనీసం 3 నుంచి 4 ఏళ్లలో ఒక్కొక్క పేజీ తిరిగేసుకుంటే 3.5 సంవత్సరాలు 4 ఏళ్లలో బైబిల్ కంప్లీట్ చేయాలి. అలా చేయాల్సిన ఆసక్తి, చేసే ఆసక్తి నీకు లేకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. ఎన్నిసార్లు చెప్పు నువ్వు కనీసం 3.5-4 సంవత్సరాల కన్నా ఒక్కసారి బైబిల్ కంప్లీట్ చేయాలి. మరీ చేతకని వాళ్ళకి చేత అయిందనుకుంటే కనీసం సంవత్సరానికి ఒకసారి. స్తోత్రం చెప్పు. అలా చేస్తే ఆయన చిత్తం నీకు తెలిసిద్ది. చూడండి 3వ వచనంలో, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగురా. మనకున్న భాగ్యం మీరు ఏమనుకుంటున్నారు? క్రైస్తవుడుకున్న భాగ్యం మీరు ఏమనుకుంటున్నారు? మనం ఎవరికి తీర్పు తీరుస్తామంట? పరిశుద్ధమా అండి? నిద్రపో, మాకు ఇప్పుడు ఈ మెలుగుకున్నా నువ్వు నిద్రపో. మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామంట, దేవదూతలకు తీర్పు తీరుస్తామంట. మనకున్న ఆధిక్యతలు, మనకున్న భాగ్యములు విడిచిపెట్టి ఎలాగ సంఘంలో ప్రవర్తిస్తున్నాం చూడండి. మనము దేవదూతలు మీరు ఎరుగురా ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చు కదా. నువ్వు దేవదూతలకే తీర్పు తీరుస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలకి సంఘంలో ఒక ముందు పెట్టుకుని లేదా సేవకుడు ముందు పెట్టుకుని ఈ తీర్పు తీర్చుకోవచ్చు. అంత భాగ్యం ఉన్నది ఇది తీర్చడం అవట్లేదా? తీర్చవచ్చు కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చుండబెట్టుదురా. ఒకటేసి కూర్చుండబెట్టండి అన్నాడు. ఆ పైన ఒకటేసి నెత్తి మీద, కింద ఏం చెప్పాడు? కూర్చుండబెట్టు. ఏం చేయాలంటే సంఘంలో తేడా అవుతున్నప్పుడు కూర్చుని మాట్లాడాలి. వీళ్ళిద్దరు పట్ల ఒక పరిశుద్ధుల ముందు వాళ్ళిద్దరు రావాలి, లేకపోతే ఒక నడిపించుకోవాలి. వీళ్ళకి ఎట్లా ఉంది వ్యవహారం తేలుతో. సంఘంలో ఉండకూడదు, డిస్ట్రిబ్యూషన్ ఉండకూడదు. సంఘంలో ఉండకూడదు, డిస్ట్రిబ్యూషన్ ఉండకూడదు. సంఘంలో కూర్చొని పెట్టాలంటే అంతే. లోకానికి సమాధానం బోధించి దేవుని సంఘంలోనే సమాధానం లేకపోతే ఏమన్నా న్యాయమా? అది నీ వల్ల జరుగుతుంటే నీకేమన్నా క్షేమమా? దేవుని సంఘంలో సమాధానం కోల్పోతున్న పరిస్థితి నీ వల్లే వస్తే అది నీకేమన్నా మంచిదా? నీకేమన్నా క్షేమమా? సేవకుని కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవడం నీకు రాదా? ఇది తీసుకెళ్లి పంచాయతీ పెడతావు, ఇది తీసుకెళ్ళి లోకంలో పెడతావు, ఇది తీసుకెళ్ళి అన్యుల ముందు పెడతావా? జాగ్రత్త. ఇక్కడ 5వ వచనం, మీకు సిగ్గు రావాలని చెబుచున్నాను. ఏంటి? తన సహోదరుల మధ్య వ్యాజ్యం తీర్చగలిగిన బుద్ధిమంతుడు మీలో ఒకడైందో లేడా? ఒకడి వల్ల కూడా ఇంతమంది ఉన్నామండి. ఒక వ్యాజ్యం వస్తే అటు ఇటు ఒక పక్క న్యాయం చెప్పి కెపాసిటీ ఎవరికి లేదా? ఉండదా? దేవుడు ఇవ్వడా? స్తోత్రం చెప్పు. ఇది జాత కాక ఏమంటే వీధిలో పెట్టుకున్నాం ఆ సంఘంలో విషయాలు, సంఘంలో గుట్టు, సంఘంలో సంగతులు తీసుకెళ్ళి వీధికి ఎక్కిస్తామా? ఇదని ఆత్మీయత, ఇదని భక్తి. సిగ్గు రావాలని చెప్తున్నాడంట, నేను కాదు, దేవుడే. మీకు సిగ్గు రావాలని చెప్తున్నాడంట. స్తోత్రం చెప్పు. 6వ వచనం, అయితే సహోదరుడు సహోదరుని మీదే వ్యాజ్యమాడుచున్నాడు. ఇలా చేయాల్సి ఉంటే ఎలా చేస్తున్నారంట? సహోదరుడు సహోదరుడి మీద, సహోదరుడు సహోదరుడి మీద, సహోదరి సహోదరుడి మీద వ్యాజ్యమాడుతున్నారు. గుర్తుపెట్టుకో, నిన్ను రక్తం దారిపోసుకున్న దేవుడే ఆ వ్యక్తిని కొన్నాడు. అది గుర్తుపెట్టుకో. వాడు హృదయానికి గాయం కలిగితే, వాడు నీ వల్ల అన్యాయం చేయబడితే దేవుడిని నీ సంగతి చూస్తాడు. జాగ్రత్త. చూడండి ఏమంటున్నాడు 7వ వచనం, ఒకని మీద ఒకడు వ్యాజ్యం. ఆ వ్యాజ్యంలో ఎట్లా ఆడుతున్నారంట? అన్ని జనుల ముందు సంఘంలో ఒక మాట మాట్లాడుకుంటే ఏదన్నా అది అన్యజనుడు వినకుండా మాట్లాడుకోవాలి. కానీ వ్యాజ్యాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంట? అన్యులు చూస్తున్నారే, సంఘానికి రానోడు చూస్తున్నాడే. ఇప్పుడు దాకా ప్రార్థన జీవించారు, ఇప్పుడు ఏంటి సంఘంలో వీళ్ళు ఏంటిగా అన్యులు చూస్తున్నారని భయము, శ్రద్ధ, ఆ జాగ్రత్త లేకుండా అన్యుల ముందే గొడవడుతున్నారంట. ఇంత దౌర్భాగ్యం ఇది. దేవుడు నేర్పించిన విధానం నేర్చుకోండి, బతకడం నేర్చుకోండి, దేవునిలో బతకడం నేర్చుకోండి. తెలియక చాలా కీడు కూడా పెట్టుకుంటున్నావు, తెలియక చాలా కోపం రేపుకుంటున్నావు. దేవుని కోపం నువ్వు సమాధానం పరచవలసి ఉండి నీవు దేవునితో సమాధానం చెడగొట్టుకుంటున్నావు. చూడండి, అవిశ్వాస వ్యాజ్యమాడుచున్నాడు. 7వ వచనం, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికే కేవలం లోపం. అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా.
వ్యాజ్యం ఆడే కంటే పోతే పోనీ నేనే తగ్గుతాను, నేనే అన్యాయం అవుతాను, అన్యాయం సహించడమే మేలంట. అన్యుల ముందు సంఘ బిడ్డలు వ్యాజ్యం ఆడే కంటే, గొడవ పడే కంటే అయితే అయింది, నేను నష్టపోతాను, నేను ఎందుకు పడతానని చెప్పి ఓర్చుకోవడం ఆ వ్యక్తికి మేలంటండి. సూత్రం చెప్పండి. చేయగలమా చేయలేమా? చేయలేమా అండి? చేయగలమా? కాసరపల్లి సంఘంలో ఒక సంగతి జరిగింది. కరోనా ముందే అనుకో, కరెక్ట్ గుర్తులేదు. వాళ్ళకి పుట్టక 7-8 ఏళ్ళకి పిల్ల పుట్టింది. ఇక వాళ్ళ నాయనమ్మ మురిసిపోయి మెచ్చుకుని దాదాపు ఒక 80,000 నుంచి ₹1,00,000 ఉండే గోల్డ్ చైన్ పెట్టింది పుట్టినరోజుకి, 2వ పుట్టినరోజుకి ఏమో 3వ పుట్టినరోజుకు. దాదాపు 80,000 నుంచి ₹1,00,000 ఉంటుంది గోల్డ్ చైన్ పెట్టింది. వీళ్ళు ఊరెళ్ళి వచ్చారు. వీళ్ళకన్నా బుద్ధి ఉండాలిగా. ఊరెళ్ళి రాగానే కొత్త బట్టలు ఇప్పి ఆ చైన్ తీసి అడగాలి కదా. ఆ పిల్ల బాత్రూమ్కి వెళ్ళి వచ్చిందంట. వెళ్ళొచ్చి నేను ఆడుకుంటాకి వెళ్ళిపోతున్నాను చెప్పి డింగినే సంఘానికి వచ్చి ఇంకొక విశ్వాసం ఇంటికి వెళ్ళింది. మా అన్ని పక్కనే ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఆ పిల్ల మెల్ల చైన్ లేదు, కనపట్లేదు. ఇప్పుడు గబగబా వాళ్ళ అమ్మ చైన్ ఏదే చూసుకుంది. పిల్ల కదా దానికి నాకు తెలియదు అంటుంది పిల్ల. ఇప్పుడు వెళ్ళి గబగబా ఆ ఇంటి మనిషిని అడిగింది, ఇది ఇక్కడ ఆడుకుంటాకు వచ్చింది వదినా, ఇక్కడ చైన్ ఏమన్నా పడింది? చైన్ ఏం లేదు వదినా. ఇంకెక్కడికి వెళ్ళావే? ఆ కాంట్ సత్యవతి అక్కడ కొట్టు ఉంటుంది, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళారు. అక్కడ అడిగితే అక్కడ లేదమ్మా, నీ పిల్ల రాలేదు, అసలు ఇక్కడ చైన్ ఏం పడలేదు, నిజమమ్మా అని చెప్పి ఆవిడ చెప్తుంది. వెతికారు. కరోనా టైం ఇది. నేను చర్చిలో ఉన్నా, నాకు ఫోన్ చేశారు, అయ్యా ఇక్కడ ఏదో జరుగుతుంది రావాలి. నేను వచ్చి అడిగితే మాత్రం నాకేం దొరికిద్ది? వాళ్ళప్పటికే ఆ డాగ్ స్టార్ రేంజ్లో ఎత్తికేశారు, మొత్తం అయిపోయింది, దొరకలా. పిల్లని కూర్చోబెట్టి అడిగితే అసలు ఏంటి అని అంటే, నేను అక్కడ ఆడుకున్నాను, అక్కడే పడిపోయింది అంటుంది. అది ఎక్కడ పడిపోయిందంట? ఆ ఇంట్లో. ఇప్పుడు ఆడుకుంటా ఒక ఇంటికి వెళ్ళింది చూడు, అక్కడ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, అక్కడ పడిపోయిందని చెప్తుంది ఖచ్చితంగా. ఇది మరి పడిపోతే ఎందుకు తెలియదంటే, అత్త తీసుకుని నేను దాతాలే అందని చెప్తుంది. వీళ్ళేమంటారు, అసలు నా పిల్ల పుట్టు బుద్ధి ఎరిగినాక నా పిల్ల అబద్ధం ఆడుతుంది, దానికి రాదు, పసిపిల్లలు దేవునితో సమానం, అది అబద్ధం ఆడదు అంటారు. ఆవిడేమనిద్ది, నాకేం పని అని చెప్పి నాకేం పని అనిద్ది. సరే, ఇది బయట వాళ్ళ ఒకే సంఘానికి వచ్చే విశ్వాసులు ఆ రోజు ఊరుకున్నారు. రెండో రోజుకి ఈ మ్యాటర్ తాడు పెట్టిన తల్లికి తెలిసిపోయింది, ఆ నాయనమ్మకి. ఏం తెలిసిపోయింది? పోయింది అని చెప్పి. ఈ మ్యాటర్ వాళ్ళ ఇద్దరు కూతురికి చెప్పింది, మేనత్తలు దిగిపోయారు. ఏం జరిగిందో చెప్పండి అంటున్నారు. వీళ్ళేమో బెదురుతున్నారు, ఏం చెబితే వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పని చెప్పారు. చెప్పేటప్పటికి ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఎవరి మీద నిందబడితే ఈయన ఊరుకుంటాడా? వాళ్ళ అమ్మ ఊరుకునిద్దా? పోనీ ఆయన ఊరుకుంటాడా? అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏంటి, మా కోడలు అంటే మేము ఊరుకొని చెప్పిన వాళ్ళు ఒక టీం అయ్యారు, వీళ్ళు ఒక టీం అయిపోయారు. ఎవ్వరు ముదిరిపోతుంది. ఆ కొట్టు ఆవిడ అంటది, నువ్వు కేసు పెట్టాయి అంటది. ఎందుకంటే ఆ కొట్టులో పాపడి ఆవిడ వచ్చి సరుకులు కొంటే ఈ సత్యవతి వంగిని సరుకులు పోతే మళ్ళీ తెంపుకుని వెళ్ళిపోయాడు ఆడు. అప్పుడు కేసు పెడితే పోలీసులు సగం తెచ్చి ఇచ్చారు, ఎక్కడో తెచ్చిపెట్టారు. ఇప్పుడు వీళ్ళు కేసు పెట్టాయి అంటది ఆవిడ, ఆవిడ చెప్తుంది, నువ్వు కేసు పెట్టి అంటారు వచ్చిన ఆడబెట్లో ఎవరు ముదిరిపోతుంది. వీళ్ళ ఆయన ఏమంటాడు, నిజం చెప్పాను, వీళ్ళ ఆయన బాధ చేస్తున్నాడు ఈ అమ్మాయిని, ఎవరింట్లో పోయిందని నిన్న వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయిని. నన్ను పిలిచి ఇప్పుడు మామూలుగా చీర కప్పుకుంటారుగా, ఇక్కడ తీసి చీర ఇక్కడ చూడమంటుంది, అచ్చులచ్చులు లేలు ఉన్నాయి. ఇదేంటన్నా మా ఆయన కొట్టేస్తున్నాడు, నిజం చెప్పా అంటున్నాడు, నేను ఎక్కడి నుంచి చెప్పనంట. వాళ్ళు ఏమంటారు, లేదు నా పిల్ల అబద్ధం చెప్పదంటారు వాళ్ళు. ఎవరు ముదిరిపోతుంది. ఏమండి పాపం వాళ్ళ ఆడబిడ్డలు వచ్చి తిట్టేసి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంకా స్టేషన్కి అయితే పోలేదు. ఇక నేను ఎవరు ముదిరిపోయింది ఇట్లా కాదని చెప్పని పెద్దయ్య గారికి ఫోన్ చేశా. సాయంత్రం పూట నేను పెద్దయ్య గారు వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం. వాళ్ళ మొహాలు బాధగా ఉన్నాయి. ఎంత అనుకున్నారు? 80,000 అండి, దగ్గర ₹1,00,000 80,000 మధ్యలో ఉన్న సరుకు అది. అయితే వాళ్ళు దిగాలుగా ఉన్నారు. సేవకులను ప్రార్థన చేస్తాం, అమ్మా ఏమనుకుంటున్నారు, స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారా అని అంటే ఆవిడ చెప్పింది, అయ్యా పోతే పోయింది, మన సంఘమే కదా, మనకు సమాధానం కావాలి, నేను కేసు పెట్టంలేండి అని చెప్పింది. అమ్మా నీ మనసుకి దేవుడు ఇంతకు 1000 రెట్లు నీకు ఇస్తాడమ్మా అని చెయ్యేసి దీవించి ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయాడు. అది వదిలేసి ఇప్పటికి ఆ టాపిక్ ఎత్తలా.
ఆ రోజు నీకు ఆ సబ్జెక్ట్ అక్కడ వదిలేసేసేసి ఈ రోజుకి మళ్ళా ఇన్నేళ్ళకి ఇన్నాళ్ళకి అసలు మళ్ళొక్కసారి కూడా ఆ టాపిక్ ఎత్తలా. ఎందుకనంటే ఇది బయట విషయం అయితే ఏదైనా చేసేవాళ్ళమేమో, ఇది దేవుని సంఘంలో విషయం అండి. మన సంఘం అవమానం పాలైపోద్ది, సంఘంలో ఇప్పుడు ఆ కుటుంబం ఒక టీం అయిపోతుంది, మేము ఒక టీం అయిపోతున్నాం, సమాధానం పోయిద్ది అని చెప్పి ఏమండి కేసు పెట్టలా. ఇప్పుడు ఆ కుటుంబం ఈ కుటుంబం బాగానే ఉన్నారు, ఆ కుటుంబంలో ఎవరో టీం అయ్యారు, ఇప్పుడు ఈ కుటుంబం ఇలా ఇప్పుడు బాగానే ఉన్నారు. అన్యాయం అయితే ఒకవేళ నిజమే, ఒక తీసుకుంటే వాళ్ళు తీసుకుని అన్యాయం భరించారు తప్ప సమాధానాన్ని కోల్పోవడానికి ఒక్కడుకు కూడా ముందు వేయలేదండి. ఆత్మీయతలో ఉండాలి. దేవుని రక్తం పోసి కొన్న సంఘంలో నీ వలన ఆ డిస్టర్బెన్స్ రాకూడదని, నీ వలన ఆ సమాధానం చెడకూడదని చెప్పని, నువ్వు అన్యాయం అయిపోయినా పర్లేదని చెప్పని భరించాలి. దేవుని వాక్యం అదే చెప్పు, భరించాలి. నువ్వే నా తప్పు లేదు కానీ నువ్వే భరించాలి, తప్పు లేకపోయినా భరించాలి. నీ వల్ల సమాధానం వచ్చిందంటే నువ్వే నిందపడాలి, నువ్వే భరించాలి, నువ్వే ఆడవాలి, నువ్వే తట్టుకోవాలి. వారికి బుద్ధి దేవుడు తర్వాత చెప్తాడు. కానీ సమాధానం పోకుండా ఉండటానికి నువ్వే వెనకడుగేయాలి. అది ఆత్మీయత, అది వాక్యం నేర్పిస్తున్న విధానం. సమాధానం కొరకు నేర్పిస్తుంది. అన్యాయం సహించడం మేలు, అదే మేలు నీకు. స్తోత్రం చెప్పు. కానీ కొరింథీ సంఘస్థులంట అయితే మీరే అన్యాయం చేస్తున్నారని చెప్తాడు. వాళ్ళే అన్యాయం చేసి రాజ్యాలేస్తున్నారంట. ఇదేం సంఘం అండి బాబు? ఈ సంఘాన్ని ఎలా ఉంటే బాగుంటుందని నువ్వు కోరుకుంటున్నావు? నీవున్న సంఘం, దేవుడు నిన్ను రక్తం పోసుకున్న సంఘంలో ఎలాంటి ఆత్మీయత ఉంటే బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు? ఆ ఆత్మీయత ఉండాలంటే నువ్వు మార్గంలో నీ వల్లే ఉంటుంది, అది నా వల్లేం కాదు. సేవకుడు బోధిస్తాడు తప్ప సేవకుడు ఇంకేం చేయలేడు. కానీ ఆ ఆత్మీయత ఎలా ఉండాలి? ఆ సంఘంలో సమాధానం ఉండాలా లేదా? ఆ సంఘాన్ని రావడానికి 10 మంది ఇష్టపడాలా లేదా? ఆ సంఘం లోకంలో నిందల పాలవకుండా, లేకపోతే ఆ సంఘం గురించి లోకంలో ఆరేసుకోవడం ఏదంటారు, ఆవిడ పడకుండా, నోటికి ఎక్కకుండా, నోట్లు మానకుండా చేయగలిగిన స్థితి సేవకుడి దగ్గర లేదు. వాక్యం విన్నాకట్ట జీవించాలా వద్దా అని తీర్మానం తీసుకుని, అణుచుకుని, చంపుకుని, తగ్గి ఆ ఆత్మీయతను కాపాడుకుని నీలో ఉంటది. సంఘంలో సమాధానం ఉండదో, సంఘంలో ఐక్యత ఉండదో నీలో ఉంటది. నువ్వు ఎలా ఉన్నావు? సంఘానికి సమాధానం తెచ్చే బిడ్డగా ఉండవా? సంఘాన్ని సమాధానం తీసేసే బిడ్డగా, సమాధానం కోల్పోయేలాగా చేసే బిడ్డగా, సంఘమును బొక్క చేసే బిడ్డగా ఉన్నావా? ఎలా ఉన్నావు? నువ్వు ఉన్న చోట దేవుని వల్ల నీకు సమాధానం ఉండాలి, నువ్వు మనుషులు సమాధానం పరచాలి. సంఘంలో తేడా వస్తే నీ వలన సమాధానం రావాలి తప్ప నీ వలన పోకూడదు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అలా నేను ఎన్ని పడ్డానో నీకు తెలియదు, చెప్పిన అర్థం కాదు. అలా నేను ఒక మాట మాట్లాడితే, నేను ఒక స్టెప్ ముందుకు వెళ్తే ఇక్కడ సమాధానం పోయిద్దని నేటికి ఈ రోజుకి, నిన్న ఒక సంఘటన జరిగింది, ఈ రోజుకి కూడా నేను ఎంత దగ్గుతానో ఎవరికి తెలీదు. దేవునికి నాకు మాత్రం తెలిసినవి చాలా ఉంది. ఎందుకంటే అది దేవుని రక్తం దారబోసుకున్న సంఘం. రోషాలకు పోతే పని అవ్వదు, పౌరుషాలకు పోతే పని అవ్వదు. ఏమండి, లేకపోతే మీ వీరత్వం చూపిస్తే పని అవ్వదు. దేవుడు దీనత్వం చూపించినట్లుగా నీ దగ్గర తప్పు లేకపోయినా నువ్వే దీనత్వం చూపించాలి. ఇది ఉంటే ఎన్ని సంఘాలు చక్కని కుటుంబంలాగా ఉంటాయో, ఇది ఉంటే ఎన్ని సంఘాలు ఏమండి పచ్చడి కుటుంబంలాగా ఉంటాయో, ఇది ఉంటే ఎన్ని కుటుంబాలు కూడా ఎంత చక్కగా ఉంటాయో. నేను తగ్గితే ఇక్కడ సమాధానం వచ్చిందనంటే ఆ భార్య తగ్గితే పోయిద్దిగా, ఆ భర్త తగ్గితే పోయిద్దిగా, వాడు అట్టాగో మూడుకుళ్ళి నేను తగ్గుతాం, దేవుడే చూసుకో. అసలు ఆ మనసు ఎందుకు రావట్లేదు నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో నీకు ఎందుకు రావట్లే మనసు? దేవుని బిడ్డవా, దెయ్యానికి బిడ్డవా? ఎవరికి బిడ్డవు నువ్వు? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఉన్నారండి, ఇంకో 10 నిమిషాలు చెప్తా. ఉంటారా? చెప్పమంటారా? ఒక లేఖనం చూద్దారండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 25వ వచనం చదవండి. అపోస్తులు 7:25. దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపలేరి. ఓకే. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకరు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని మోషేని దేవుడు ఎన్నుకుంటానికి ఇది కూడా కారణం. తన కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ సహోదరులకి, అయ్యా మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఏం చేస్తారు చూసాడంటే అక్కడ. అప్పుడు దేవుడు సేవకు పిలిచాడా? పొదలో ప్రత్యక్షం అయ్యాడా? విద్యాన్ దేశంలో ఉన్నాడా? ఇంకా అవలా. కానీ తన మనసు మొదటి నుంచి దైవికంగా ఉంది. ఇద్దరు పోట్లాడుకుంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు, చూసి ఓర్చుకోలేకపోతున్నాడు.
ఓచుకోలేక వెళ్ళి అయ్యా సమాధానం పరిచే ప్రయత్నం. నువ్వు ఎప్పుడన్నా ఏ ఇద్దరినన్నా కలిపే ప్రయత్నం చేసావా? ఏ ఇద్దరి మధ్యన సమాధానం తెచ్చే పరిచయం చేసావా? అదేగా నీకు అప్పచెప్పబడింది దేవుని ద్వారా. ఇద్దరిని కలిపే పరిచయం నీకుందా? పొల్లలేసి అగ్గుపొల్లేసే పరిచయం నీకుందా? రెండోది సాతాన్ని, మొదటి దేవుడిది. ఎవరు పరిచయం చేస్తున్నావు నువ్వు? ఒక్కొక్కడు పొల్లేశాడంటే మండిద్దండి. హెలికాప్టర్లో వచ్చి నీళ్ళు పోసిన ఆరదే కాదు. కార్చిచ్చి వచ్చిందే అమెరికాలో, అక్కడక్కడ యూఎస్ఏలో, ఆస్ట్రేలియాలో. పాప అడవుల్లో వచ్చిన దానికి ఏం చేస్తారంటే హెలికాప్టర్లతో వాటర్ పట్టుకెళ్ళి ఆరద సావదు. అది ఈ మధ్యలో ఫారెస్ట్ కట్ చేయాలి. ఎక్కడ కొంతమంది నిప్పెడతారండి, పుల్ల అంత చిన్న పుల్ల అంత అడవిని కాల్చేద్దంట. కొంతమంది చక్కగా కట్లన్నీ చక్కగా పేర్చి అంత కిరసనాలు పోసి అట్టేస్తారండి. ఎలా మండిద్దంటే మండుకుంటూ 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 వాడికి తెలియదు ఏంటంటే వాడు దహించిపోతాడు దేవుని తీర్పులో. నువ్వు ఇద్దరిని సమాధానపరచాలి. మోషే ఏం చేస్తున్నాడు ఇక్కడ? సమాధానపరచు. ఎప్పుడన్నా ఏమన్నా సమాధానపరిచావు? అసలు అనుభవం ఉందా? ఓకే, ఒకేలా సంఘంలో నాకు తెలియక నా వల్ల ఎవరన్నా గాయపడ్డారు, నువ్వేం చేస్తావు? నువ్వు పొరపాటు పడుతున్నావు సేవకుడి గురించి అని చెప్పి వాళ్ళకి మంచి చెప్పి, ఇప్పుడు నేను నీ విషయం సేవకుడితో మాట్లాడతానని చెప్పిన సపరేట్గా నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టాయా ఇలా అనుకుంటున్నారు, మరి నిజమా కాదా, నువ్వే ఉద్దేశంతో ఉన్నావు, అతను అలా అర్థం చేసు అని చెప్పి నువ్వు సమాధానం పరుస్తావా? లేకపోతే నా నాయగారు అంతేలే, నా నాయగారు అంతే, ఆయన బుద్ధి అంతే, ఆయన వ్యక్తిత్వమే అంతే, మన ఎమోషన్తో పని ఉండదు, అట్టాగే చెప్తాడు వాక్యంలో, అట్టాగే అరుస్తాడు, అట్టాగే 10 మందిలో గద్దెత్తాడు. అవన్నీ వాక్యం నాకు ఇచ్చింది అధికారం. నీకు తెలియదు ఇవన్నీ. నువ్వు ఎక్కేస్తావా పొల్లలేమన్నా? నువ్వు ఏ పరిచయం చేస్తావు? ఇదే జరిగింది. అసలు నీ బుద్ధి ఎలా ఉంటుంది అప్పుడు? స్తోత్రం చెప్పు. నా సేవకుని మీద అనేకులు అవగాహన లోపం ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు వాళ్ళని సెటరేట్ చేసి అసలు ఆయన ఇన్వాల్వ్ అవ్వకుండా సెటరేట్ చేశాను. ఎన్నిసార్లు అలాగా. దేవుడు సాక్షి దీనికి. స్తోత్రం చెప్పండి. ఎన్ని విషయాలు ఇలా జరిగినప్పుడు సేవకుని దగ్గరికి అయ్యా ఇట్లా రాంగ్ వెళ్తుంది, మీ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ వెళ్ళిపోతుందని ఆయన్ని సరిచేసే ప్రయత్నం ఎన్నిసార్లు చేశాను. వాళ్ళకి తెలియకుండా సేవకుడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ మధ్య కూర్చోబెట్టి వాళ్ళతో సమాధానం వచ్చేలాగా ఎన్నిసార్లు చేశాను. స్తోత్రం చెప్పండి. దేవుడు చేయమన్నాడండి, నేను చేస్తున్నాను. నీకు అప్పుడైనా అందుకు చెప్పట్లా, నాకు అర్థమైనప్పటి నుంచి నేను చేస్తున్నాను. చేయాలని హృదయమునకు దేవుని ఆత్మ ప్రేరేపించకుండా నేను చేస్తున్నాను. నువ్వు ఎప్పుడన్నా అట్లా చేసావా? ఒక సంఘటన చెప్పి నేను సాధ్యమైనంత వరకు ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక రోజు దైవజనుడు ఒక పల్లెటూరు వెళ్ళాడంట సువార్త చెప్పడానికి. కరపత్రికలు పంచుకుంటూ దేవుని శుభవార్త మీకు తెలియపరుస్తున్నాము అని చెప్పని మంచిగా చెప్పుకుంటూ సింపుల్గా వెళ్ళాడంట. ఆ ఊరు సెంటర్కి వెళ్ళేటప్పటికి జనాలు అందరూ ఏదో సర్కస్ జరుగుతుంటే పోగుపడిపోయారంట. పోగుపడిపోయారు ఏంట్రా అని అంటే ఇద్దరు కొట్టుకుంటుంటే ఒకడు కర్ర తీశాడంట, ఇంకొకటికి ఒకటి కర్ర అందించాడంట. ఏంట్రా అని ఆగుతున్నాను, వాడు కర్ర తీశాడంట. రెండో వాడికి ఇంకొకరు కర్ర అందించాడంట. వీళ్ళు కర్రసాము వచ్చిన వాళ్ళు, పల్లెటూరులో కర్రసాము తెలుసా మీకు? కర్రసాము వాళ్ళు వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళు వచ్చిన దాన్ని బట్టి ఎరకొట్టేసుకున్నారంట. కర్రలో ఎరకొట్టేసుకున్నారంట. ఆడుకో దెబ్బడుతుంది, నీడుకో దెబ్బడుతుంది, ఆడుకో దెబ్బడుతుంది, నీడుకో దెబ్బడుతుంది. అందరూ చక్కగా చూస్తున్నారంట, మొత్తం చూస్తున్నారంట. అయిపోయింది, కొట్టేసుకున్నారు, దెబ్బల్లో వెళ్ళిపోయినాయి. ఇక చివరికి అది పెద్దది అవ్వకుండా మొత్తానికి అట్లా ఆగారు. నీ అందులుతా అని చెప్పని వెళ్ళిపోయారు. అది చూసిన దైవ సేవకుడు ఎందుకు వచ్చాడు? స్వార్థ చెప్పడానికి వచ్చాడు. ఏం చెయ్యాలి? స్వార్థ చెప్పి వెళ్ళిపోవాలి. తన కళ్ళ ముందు ఇప్పుడు అక్కడేం జరిగింది? మోషే కళ్ళ ముందు అక్కడేం జరుగుతుంది? ఈ సేవకుడి ముందు అది జరిగింది. ప్రార్థన చేసుకు, ప్రభువా నా కళ్ళ ముందు ఇక్కడ ఒక జరుగుతుంది నాయన, ఎట్లాగన్నా దీన్ని నాకు సమాధానపరచగలిగి నా కృపనివ్వండి అని చెప్పని ఆరాధీశాడు. అయ్యా ఎవరు వాళ్ళు ఎందుకు వాళ్ళిద్దరు అన్నదమ్ములే. ఏంటంట మళ్ళీ అన్నదమ్ములే అని అంట. వాళ్ళు ఎక్కడో చెడింది అందుకే కొట్టుకుంటున్నారు, వాళ్ళంతే, వాళ్ళు మూర్ఖులు అని చెప్పారంట. ప్రభువా అసలే మూర్ఖులు అంట ఆయన, మరి నాకేమో మనసు ఆగట్లేదు. దేవుని బిడ్డలకు ఆగదండి. ఆ డోడి ఎట్ట ఉన్నా ఇటు నుంచి మనం చేస్తానే ఉంటాం, ఆడికి మేలు చేస్తానే ఉంటాం. ఈయనకి ఆగట్లా. ప్రభువా నేను వెళ్తాను ఆయన, ఏదోడు చేయి ప్రభువా అని చెప్పని వెళ్ళాడంట. వెళ్ళి అయ్యా నీకు బాగా దెబ్బలు తగిలినట్టున్నాయా అని అడిగాడంట.
ఆ ఇంట్లో పెంకుటిల్లు ఉంటాయి కదా, బయట వరందలో అడుగుచ్చుని, అవును తగిలిని మావాడే కొట్టేశాడు అని, ఎవరు నువ్వు కొత్త కొన్నావు, ఎవరు నువ్వు అని చెప్పానంటే, నేను ఒక సేవకుడినండి, పాస్టర్నండి, ప్రభు వాక్యం చెప్పడానికి వచ్చానండి అంటే, నువ్వు చెప్పేది నేనే విన్నావు, నీ దేవుడు నాకేం వద్దు, నువ్వు బో అన్నాడంట. నా దేవుడు నీకు వద్దులే కానీ నేను నీతో మాట్లాడతానండి. మీరు ఎందుకు అలా కొట్టుకున్నారంటే, నేనెందుకు కొట్టానా అది ఆయన అడుగు అంటున్నాడు. సరే ఆయన అడుగుతాను. కానీ మీరు ఒకటి గమనించారా, మీరిద్దరూ అన్నదమ్ములు ఒకింటి నుంచి వచ్చిన వాళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే ఊరంతా ఎగబడి చూశారు. ఏమండి, మీరు కలిసి జీవిస్తే మిమ్మల్ని చూసి ఊర్లో వాళ్ళు భయపడతారు, మీరు ఇలా కొట్టుకుంటే ఊళ్ళో వాళ్ళకి మీరు చులకనైపోతారు, మీరు వెళ్ళే విధానము కరెక్ట్గా లేదు, మీరు వెళ్ళే మార్గం కరెక్ట్గా లేదు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే బలం అండి, అన్నదమ్ములు కలిసి ఉంటే బలం అండి. రేపొద్దున మీ కుటుంబం ఎవడో చూడలేడు, ఎవడో ఎంటర్ అవ్వలేడు అని చెప్పి ఈయన చెప్పాడంట. చెప్పే మాటలకి కన్విన్స్ అయ్యాడంట. కన్విన్స్ అయ్యి, అవును నా తప్పే, అలా చేయకూడదు, మరి ఆడికి బుద్ధి లేదుగా, సరే మీరు తగ్గుతానంటే నేను వెళ్ళి మీ ఊరితో మాట్లాడతానండి. ఆడితోనా? నాకన్నా మూర్ఖుడే, ఆడితే అటో మాడుతూ ఉంటాడంట. మీరు తగ్గుతారా? మీరు సమాధానం పడతారా? నేను ఇన్వాల్వ్ అవుతాను. వెళ్తే జాగ్రత్త, ఆడి మెంటలోడు అని చెప్పి పంపించాడంట. ఆ ఇల్లు పక్కనే ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి, మీకు రక్తం కారే అంత దెబ్బతగిలినట్టు ఉందండి అని చెప్పి మొదలెట్టాడంట. అవును ఆడే కొట్టేశాడు మూర్ఖుడు అని చెప్పాను. అప్పుడు ఏదో మంచి మాట చెప్తే, ముందు కూర్చో, ఎవరు నువ్వు అన్నాడంట. సేమ్ నేను పాస్టర్ అన్నానంటే, నువ్వు పాస్టర్ అయిన నీ మాటలు నేనే విన్నావు, నీ దేవుడు నాకే వద్దని. నా దేవుడు మీకు వద్దులే అండి, కానీ మీరు అన్నదమ్ములై ఉండి ఇలాగా కొట్టుకులాడుతుంటే నేను చూడలేక మిమ్మల్ని ఏమన్నా కలిపే అవకాశం ఉంటుందేమో అని చెప్పి నేను మాట్లాడటానికి వచ్చానండి అని చెప్పానంటే, అక్కడ కొన్ని మాటలు చెప్పి, ఏమండి ఈ రోజున మీ జీవితాల్లో మీ హృదయాల్లో వచ్చిన ఆ తేడా మీ హృదయాలతో ఆగిపోదు, అది మీ పిల్లల్లో వాళ్ళ పిల్లల్లో పడిపోద్ది. మీ తరంలో మీరు చెడిపోవడమే కాక రాబోయే తరంలో కూడా మీరు అడ్డు కూడా కట్టేసిన వాళ్ళకి అవుతారు. మీ బంధం మీరు తెంపుకుంటానుకో, మీరు దూరంగా ఉంటానుకో మీకు హక్కు ఉంది, కానీ వాళ్ళ హృదయాలలో వారికి మీకు మధ్య ఉన్న ఆ బంధం తెంపడానికి మీకు లేదు, మీకు ఆ హక్కు లేదు. ఈయనకి నాకు సంబంధం తెంచుకుంటానికి నాకు హక్కు ఉందేమో, కానీ ఏమండి ఈయన బిడ్డలకి నాకు మధ్య సంబంధం తెంపడానికి హక్కు ఉంటుందా అంటే ఉండదు. నీ వరకే అని చెప్పానంటే, కొన్ని మాటలు చెప్పినాక అదే నిజమే అని చెప్పండి. అలా ఆవిడొచ్చి ఈయన ఏదో మంచి మాటలు చెప్తున్నాడుగా, ఈయన మాటను వచ్చుకంటే ఎంతకు నువ్వు వేటంటావు బాబు అని చెప్పినాడు. ఏమనేదో ఉందండి, మీరు అర్థం చేసుకుంటే, మీరు సమాధానం పడితే నేను మీ అన్నయ్యతో సమాధానం పరుస్తానని చెప్పినానంట. అదంటే ఆడేమడగా అని చెప్పారంటే, నేను ఆల్రెడీ మాట్లాడొస్తున్నాను, మీరు వస్తే నేను మాట్లాడతానని చెప్పినానంటే, అలా ఆవిడందంట, ఎల్లండి అయ్యా బాబు, సాయంత్రానికి మీ అన్నయ్య మూడు మారిపోతే ఇల్లు మళ్ళీ ఏ కేసు పెట్టేస్తాడు, లాక్కోలేక పీకోలేక చచ్చిపోతాం, మీరు వెళ్ళండి అని చెప్పినానంటే, సరే నువ్వు మంచిగా చెప్తున్నావు కదా, సరే పరా అని చెప్పని పాస్టర్ గారు మాటిని ఆ ఇంట్లో నుంచి ఇప్పుడు తమ్ముడు తగ్గించుకుని మళ్ళీ అన్నయ్య ఇంటికి వచ్చాడంట. సూత్రం చెప్పు. వెళ్ళి కూర్చుని, ఏమిటని బాగా తగిలిందా అంటున్నాడంట. అంటే వదినట్టదంట, మరి నువ్వు ఎందుకు కొట్టేసినా మీ అందనట్ట అంటే, మీ ఆయన తక్కువ చేయలేదు, నన్ను కొట్టుపడేసిన చేయలేకట్లేదు. వదిన టీ పట్టుకొచ్చింది, పాస్టర్ గారు కూర్చోబెట్టారు, వాళ్ళిద్దరికి మంచి మాటలు చెప్పారు, సమాధానంగా ఉండమన్నారు, ఐక్యపరిచారు, వెళ్ళిపోబోయారంట. వెళ్ళిపోతే అసలు ఆయన ఆపి, అయ్యా నిజంగా మేము కొట్టుకుంటుంటే ఊరంతా వినోదం చూసినట్టు, సర్కస్ చూసినట్టు చూశారు, ఊళ్ళో ఎవడో కూడా మా జోలికి రాలేదు, నువ్వు ఎక్కడోడువో ఎక్కడికన్నదో, నీ తల్లి ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగావో, నువ్వు మా ఊరు ఈరోజు మా కోసం వచ్చినట్టుంది, నువ్వెంత సానో ఎంత ఓర్పు ఎంత ధైర్యంగా మా మధ్య సమాధానం ఏర్పరిచావంటే, నీ దేవుడు నీకు నేర్పించిన బుద్ధి ఏదో మంచిగా ఉంది, మాకు చెప్పు, మేము కూడా ఆయన నమ్ముతాం అని చెప్పని ఎల్లో మళ్ళీ సువార్త చెప్పించుకున్నారంట. చెప్పి ఒక కరపత్రం ఇచ్చి, ఒక బైబిల్ ఇచ్చి ఈయన వచ్చారంట. మళ్ళీ ఎప్పుడు వెళ్ళా, ఓ 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి వెళ్తే, 15 ఏళ్ళకి 20 ఏళ్ళకో అక్కడికి వెళితే, ఈయన ఏ కుటుంబంలో అడుగుపెట్టి సమాధాన పరిచాడో ఆ కుటుంబంలో ఆ అన్న పాస్టర్ అయిపోయి ఊరికి పెద్ద సంఘం కట్టించాడు. మాట నీకు అర్థమైందా?
ఇప్పుడు ఈ పాస్టర్ గారు మనకి ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని వెళ్ళిపోయి ఉంటే దేవుని చిత్తము ప్రణాళిక ఎంత వృధా అయిపోయిందో. ఏమండి, ఈయన పాపం 11ంటికి ఊళ్ళో అడుగు పెట్టాడంట, 4:30 బయటకు వచ్చాడంట. మధ్యలో వాళ్ళు ఇచ్చిన టీ తప్ప టిఫిన్ కానీ అన్నం కానీ అప్పుడు తినలేదంట. కానీ సంతోషం వేసిందంట. ఎందుకు? దేవుని చిత్తం చేయడమే మనకు ఆహారం అండి. క్రైస్తవుడికి ఆకలితో పని లేదండి ఆ రోజు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎప్పుడన్నా ప్రయత్నం చేసావా? ఎవరినన్నా ఇద్దరిని కలిపావా? భార్యాభర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏమండి ఎవరో ఒకరిని ఆ మధ్య ఉన్న ఐక్యతను కలిపే ప్రయత్నం చేసావా? దేవుడు అప్పచెప్పిన పరిచర్య అదే మనకి. దేవుడు అప్పచెప్పిన పరిచర్య అదే మనకి రాత్రి. నువ్వు తెలుసుకో, దేవునికి మనిషికి మధ్య సమాధానం ఏర్పరచాల్సిన పరిచర్య నీకుంది. మనిషికి మధ్య తెగిపోతున్న సమాధానాన్ని ఏర్పరచాల్సిన, సమకూర్చాల్సిన ఆ పరిచర్య నీకు అప్పచెప్పబడి ఉంది. ఆమేన్. కాబట్టి నీవు మొదటిగా సమాధానం కలిగి ఉండు. నీవు సమాధానం కలిగి ఉండకుండా ఇతరులకు దాన్ని చెప్పగలగలేవు, దాన్ని వివరించలేవు. నీవు సమాధానం కలిగి ఉండు. 2, రాత్రి నేర్పించింది, మనిషికి దేవునికి మధ్య తిరిగి సమాధానం తెచ్చే ఆ పరిచర్య చెయ్యి. 3, మనిషికి మధ్య ఉన్న పరిచర్య, సమాధానమును తిరిగి సంపాదించే పరిచర్య ప్రయత్నించు. హల్లెలూయా. అయితే ఈ మనిషికి మధ్య ఉన్న ఈ బంధాలని దైవికంగా ఎలాగ ముందుకెళ్ళి కలపగలమో వచ్చే వారం చూద్దాం. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎలా ఇద్దరి మధ్య దైవికంగా ఆ కోల్పోయిన సమాధానాన్ని దేవుని బట్టి, దైవికంగా దేవుని వాక్యాన్ని బట్టి సమకూర్చగలమో, తిరిగి తేగలమో, ఆ విషయాన్ని సిద్ధపడిన ప్రార్థన చేసుకుని వచ్చే వారం ఆ తిరిగి సమాధానం సంపాదించుకునే అంశాన్ని మీద మనం మాట్లాడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం.